ఓకే. మనము ఏబ్రహామిక్ కవెనెంట్ గురించి మాట్లాడుతున్నామండి. We were talking about Abrahamic covenant. So, Abrahamic covenant unconditional covenant అనే విషయం పైన చర్చ నడుస్తూ ఉంది. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఎంతో కొంత అవగాహన ఉండొచ్చు అనే అభిప్రాయంలో ఉన్నాను. బట్ నో ప్రాబ్లం. There are theologians who believe that there is no millennium at all. And there are theologians who believe that there is a millennium. అయితే ఈ మిలీనియంస్కి సంబంధించి ఆ మిలీనియల్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ ఆ మిలీనియల్స్ అనే వాదన, వారి యొక్క వాదన ఏంటి, లేకపోతే వారి బోధ ఏంటంటే దెర్ ఇస్ నో మిలీనియం, ఇంకా 1000 ఏండ్ల పరిపాలన అంటూ, మరియు ద నేషన్ ఇజ్రాయెల్ యొక్క రెస్టోరేషన్ అంటూ ఏది ఉండబోవట్లేదు. ఇట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్ నౌ అండ్ ద ఎండ్ విల్ కమ్. అంతేగాని ఒక మిలీనియం ప్రోగ్రామ్ ఉంటుందని, దానికి ముందు సెకండ్ కమింగ్ ఉంటుందని దే డోంట్ ఫోకస్, దే డోంట్ బిలీవ్ అన్నమాట. గల కారణాలు కూడా నేను చెప్తాను. బట్ మనమేమంటే దెర్ ఈజ్ ఎ మిలీనియం అండ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ బి బిఫోర్ మిలీనియం. అందుకనే మనల్ని ఏమంటారంటే ప్రీ మిలీనియలిస్ట్స్ అంటారన్నమాట. ప్రీ మిలీనియలిస్ట్స్ అంటే the group who believe that the second coming of Lord Jesus Christ is going to be before the millennium, and the millenniums follows the second coming. That's what is the belief, pre-millennials. And there is also another group which is called as post-millennials. What do these people, post-millennials, వాళ్ళు ఏమంటారంటే the second coming of Lord Jesus Christ is at the end of the millennium. That is called the post-millennium అంటారు. So this is what is the difference. Amillennialists, pre-millennialists and post-millennialists. So we are like a group people. మనం ఏమి నమ్ముతామంటే ప్రీ మిలీనియం అంటే యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ మిలీనియంకు ముందే ఉంటుంది. ఆ యేసుక్రీస్తు రెండవ రాకడ శ్రమల కాలం తరువాత వస్తుంది. That's what is our belief, and we have solid scriptural support to believe what we believe, why we believe. So that is a difference. అయితే ఈ ఆ మిలీనియలిస్టులు అనే వాళ్ళు ఏమంటారు అంటే the people who say that there is no millennium at all అనబడినటువంటి వాళ్ళు అబ్రహాము యొక్క నిబంధన అన్కండిషనల్ కాదు, ఇట్ ఈస్ ఎ కండిషనల్ కవెనెంట్ అంటారు. ద రీజన్స్ వాళ్ళు వాడేటటువంటి రీజన్స్ కాస్త మనకి ఆశ్చర్యంగా అనిపిస్తాయి. బట్ టు బి వెరీ ప్రిసైజ్ వీ విల్ గెట్ ఇన్ టు డిస్కషన్. ఇప్పుడు
జెనిసిస్ చాప్టర్ 12తో మొదలు పెట్టుకుంటే, జెనిసిస్ చాప్టర్ 12లో మనకి కవనెంట్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ మెన్షన్డ్. అండ్ మనకి చాప్టర్ 13లో కూడా ఉంది, చాప్టర్ 15లో కూడా ఉంది. అండ్ దెన్ వీ విల్ సీ ఇట్ ఇన్ అదర్ అకేషన్స్. కొన్ని సందర్భాల్లో కూడా మనకి అబ్రహామిక్ కవనెంట్ రిపీటెడ్గా ప్రస్తావించబడుతూ వస్తుంది. బట్ 14-15 అధ్యాయాలను మనం పరిశీలిస్తే వాట్ హ్యాపెన్ ఇన్ దోస్ బోత్ చాప్టర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అబ్రహామిక్ కవనెంట్ ఈజ్ అన్ అన్కండిషనల్ కవనెంట్ అనడానికి సాలిడ్ ఎవిడెన్సెస్ మనం మాట్లాడుతూ వచ్చాం గత క్లాస్లో కూడా. ద బర్త్ ఆఫ్ ఐజాక్, ద బర్త్ ఆఫ్ జేకబ్, and the covenants or the agreements that the Lord has made with them are the proof that the covenant is unconditional covenant. ఎందుకు అంటే Abraham as a person failed many a time. Isaac as a person failed. Jacob as a person and as a family, he failed in numerous instances and సందర్భాల్లో, incidents లో he failed. At one point of time he was completely lost. జేకబ్ గురించి మనం మాట్లాడితే at one point of time asala he went out completely, he was nowhere in the scene. But at the end of the day he becomes a person upon whose name the nation is built kada. Interestingly ఆయన పేరు మీదనే దేవుడు ఒక జనాన్ని స్థాపిస్తాడు, ఇజ్రాయెల్ అని. ఇజ్రాయెల్ అనేది దేవుడు ఆయనకి వ్యక్తిగతంగా పెట్టిన పేరు. బట్ that name or that title becomes the name of the very nation. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసినప్పుడు మనకి అయ్యా ఇది అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన ఖచ్చితంగా అన్కండిషనల్ అయి ఉండాలా? కండిషనల్ అయి ఉండుంటే వాళ్ళ డాడీతో చేసింది, అబ్రహాం గారితో చేసింది, ఐజాక్ గారితో కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాం హిమ్సెల్ఫ్ అబ్రహాం కూడా చాలా పర్యాయాలు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు కనుక ఆయన హీ వాస్ కాట్ రెడ్ హ్యాండెడ్, దొరికిపోయాడు చాలా సందర్భాల్లో. హాగర్ విషయంలో దొరికిపోయాడు, ఆ తర్వాత అమాలేకుల రాజు విషయంలో అక్కడ దొరికిపోయాడు. సారా విషయంలో మల్టిపుల్ టైమ్స్ he was caught red-handed. He was lying. And he was couple of times unjust. హాగర్ విషయంలోనైనా. అండ్ కానాన్లో కరువు వచ్చినప్పుడు కానాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళడంలో కూడా he was like the Lord was not happy. అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఏమాత్రం కూడా దేవుని సంప్రదింపులు లేకుండా కాస్త ఫికల్ మైండెడ్గా తయారయ్యాడు. బయలుదేరినంత వరకు బాగానే ఉన్నాడు ప్రయాణంలో. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఫికల్ మైండెడ్నెస్ హీ వాజ్ స్టిల్ కంటిన్యూయింగ్. బట్ ప్రాబ్లం ఏంటంటే హీ వాజ్ నాట్ ఇన్ అసోసియేషన్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితోటి ఆ వ్యక్తిగత సంబంధం కాస్త దెబ్బతిన్నది. బట్ దేవుడు కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్, రెండవ అవకాశం ఇచ్చేటటువంటి దేవుడు కాబట్టి అబ్రహాం యొక్క అనేక అపరాధాలను కూడా ఆయన ఓర్చుకున్నాడని మనకు అర్థమవుతోంది, ఉపేక్షించాడని మనకు అర్థమవుతోంది. ఉపేక్షించి ఉండకపోతే అబ్రహాం గారు నిలబడి ఉండేవాడు కాదు. వారు నిలబడినారు అంటే వారు ఉపేక్షించబడినారు, నాట్ జస్ట్ వన్స్ బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది నేను ఇప్పుడే మీకు చెప్తూ వచ్చాను, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ వచ్చాను.
సో వీటన్నిటిని బట్టి yet in spite of this, or despite the fact that Abraham was kind of multiple times offended the Lord and strayed from the will of God అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా God still repeatedly affirmed or confirmed the covenant with him, with his son, and with his grandson, and followed with his descendants as individuals and as a nation. వ్యక్తులుగా ఒక జనాంగంగా కూడా ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు, రైట్? సో ఇవన్నిటిని మనము ఆలోచించినప్పుడు ఏమవుతోంది అంటే, అయ్యా మరి ఇది అన్కండిషనల్ కాకపోతే, ఇది ఒక కండిషనల్దే అయి ఉండుంటే, షరతులతో కూడినటువంటి నిబంధన అయి ఉండుంటే, షరతులతో కూడినటువంటి నిబంధన అయి ఉండుంటే ఏమైపోతుండే? ఇన్ని సమస్యలు ఉత్పన్నమైన తర్వాత, ఇంత డిసొబీడియన్స్ కనబడిన తర్వాత కూడా, బట్ హౌ కుడ్ ఇట్ కంటిన్యూ ఇఫ్ ఇట్ వాస్ అ కండిషనల్ కవెనెంట్? దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్, రైట్? అయితే వాట్ హ్యాపెండ్ హియర్, ఏం జరిగిందని మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే 14వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, Abraham got into trouble. That too because of Lot. లోతు వ్యవహారంలో కాస్త తలదూర్చే ప్రయత్నం చేస్తున్నాడు అబ్రహాం గారు. ఏమైంది అంటే, ఆ సొదొమ గుమ్మొర రాజులను ఓడించినటువంటి 4-5 రాజులు, వాళ్ళ సైన్యాలు వచ్చి సొదొమ గుమ్మొర దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా మొత్తం దోచుకొని పోయి, అందులో లోతును వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకొని పోతున్నప్పుడు, someone comes and informs this Hebrew man, హెబ్రీయుడైన అబ్రహాంకు చెప్పినప్పుడు, అబ్రహాం he takes his own trained men, ఎంతైనా బట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయితే కాదు, తన దగ్గర పశువుల కాపర్లు, వాళ్ళ పిల్లలు, he takes them. The number is like 318 అనుకుంటా, 318 మంది, అంతేనండి? Is the number is 318 14th chapter లో కదా? అవునవును. So he takes those 318 men and follows and chases those guys, like ఆ 3-4 రాజులైనటువంటి వారిని అందరినీ చేజ్ చేసి పట్టుకొని, ఎస్ అండి, వాళ్ళని గెలిచి తిరిగి వచ్చినప్పుడు సొదొమ గుమ్మొర రాజులు ఆయనకి ఎదురు వచ్చేసి దే మేడ్ ఎ ప్రపోజల్. వారు ఏమంటారంటే, సార్, మీరు సాధించుకొచ్చారు కాబట్టి, యు టేక్ ఆల్ ద స్పాయిల్స్, ఆల్ ద ప్రాపర్టీ, లైక్ స్పాయిల్స్ అంటే అవన్నీ దోపుడు సొమ్మంతా మీరు తీసేసుకోండి, విడిపించిన మందలు, పశువులు, బంగారం, బట్టలు, దుస్తులు మొత్తం మీరు తీసేసుకోండి, ప్లీజ్ టేక్ ఇట్, బట్ గివ్ అస్ ద పీపుల్, మా ప్రజలను అయితే మాకు ఇచ్చేయండి అన్నప్పుడు, యాక్చువల్గా హూ ఈస్ ద కింగ్ దేర్? God is the king. Abraham was the king there. ఎందుకంటే ఈ 3-4 కలిపి ఓడించలేనటువంటి 5 రాజుల్ని ఓడించినటువంటి సింగిల్ పర్సన్, he becomes the logically, practically speaking, he becomes the king, pretty much an emperor, winner. Yeah. And as a matter of fact, even Sodom and Gomorrah kings were also, వాళ్ళు కూడా, they must be his subjects. Yes. Correct. So, and any person in the place of Abraham would have been tempted to take control of these, all the place and all the power.
నేను కష్టపడి విడిపించుకొచ్చి మీకు ప్రజలను ఇచ్చేసేంది రాబాయ్ అని వాళ్ళిద్దరిని లేపేసి ఆ నలుగురు రాజులను చంపేసి టేక్ ద పవర్. ఇప్పుడు ప్రజలు కూడా విడిపించుకొచ్చినటువంటి అబ్రహామునికి చేయకూడతారా? పారిపోయి ఓడిపోయినటువంటి ఆ సొదొమ గొమొర్రా రాజులకు చేయకూడతారు, విడిపించుకొచ్చినోడికి చేయకూడతారు కదా. అవును సార్, అవును. అట్లాంటప్పుడు నేను కష్టపడి విడిపించుకొచ్చి మీ చేతిలో పెట్టింది, ఐ విల్ రూల్ దెమ్. I am the ruler. They are my people. Because I won them. I redeemed them. I set them free. They are my people. That's all. అంతేనండి. చేతులు మారుతూ వచ్చారు ప్రజలు. గత కాలంలో కూడా అంతే కదా, రాజరికం పరిపాలన ప్రజలు చేతులు మారుతూ వచ్చారు, అవునా కాదా? నాయకుల చేతులు మారుతూ వచ్చారు. అవును సార్, అవును. ఒక నాయకుని చేతిలో నుంచి ఇంకొక నాయకుని చేతిలోకి, ఒక నాయకుని చేతిలో నుంచి ఇంకొక నాయకుని చేతిలోకి. మనం కూడా According to their behavior, God has handed over them to according to their. That's it. Yes. So correct. this has happened over the centuries, but Abraham very interestingly makes a shocking decision. ఏమన్నాడంటే, నాకు నయా పైసా వద్దు. I don't want a single NP, neither a cloth, fabric, nor even food. But please honor the fellows who has really worked hard for me. Those నాతో పాటు వచ్చినటువంటి ఆ యంగ్ మెన్కి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇవ్వండి, ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. బట్ ఎక్సెప్ట్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ సింగిల్ NB. I'm not going to take any money from you. That's clear. అని అబ్రహాము ఒక రిమార్కబుల్ డెసిషన్ తీసుకుంటాడు. అరే, ఐఎమ్ షూర్ లోతు పక్కనే ఉండి, లేదు పెద్దనాన్న తీసుకోండి పెద్దనాన్న, నీకు వద్దు కాకపోతే నాకు ఇచ్చే పెద్దనాన్న, నేనే పరిపాలిస్తాను పెద్దనాన్న అనేవాడేమో, అనున్నాడేమో. నో డౌట్ కదండి, అలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. పెద్దనాన్న నేను ఉంటాను పెద్దనాన్న, నేను పరిపాలిస్తాను పెద్దనాన్న అని ఉంటాడు కదా. పెద్దమ్మ నువ్వన్నా చెప్పు పెద్దమ్మ, పెద్దనాన్నకి అన్ని వద్దంటున్నాడు, ఓ మై గాడ్ ఎంత పెద్ద రాజ్యాన్ని వద్దంటున్నాడు, ఇన్ని డబ్బులు వద్దంటున్నాడు, పెద్దమ్మ నువ్వన్నా చెప్పు పెద్దమ్మ, నేను ఒక రాజుగా అయితే పెద్దమ్మ అనేవాడు కదా. అసలు మీరే రాని కావచ్చు పెద్దమ్మ అంటే ఏమొచ్చేసి సన్నాయి నక్కులు నొక్కుండేదే. డిస్కషన్ ఆడదాకా ఎల్లుండదు. అందుకనే కొంచెం ఉన్నంతైనా బాగుంది, లేకపోతే ఇంకొకటి తగిలేదు మనకి. ఆ హాగర్ విషయంలో ఇస్మాయిల్ తగిలినట్టుగా ఇంకొకరు తగేవారు. విషయం ఏమిటి, దేవుడు చూస్తున్నాడు ఇదంతా నిశ్శబ్దంగా. కానీ అబ్రహాము చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించి, లేదు నాకు ఈ ప్రజలు వద్దు, ఈ పాలన వద్దు, అండ్ డబ్బులు వద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అబ్రహాంకి మేమే ఇచ్చామా, చాలా డబ్బులు ఇచ్చినాం, ఆయనకి మస్తు ప్రాపర్టీ ఇచ్చినాం, మా మందలన్నీ ఆయనకే ఇచ్చినాం, ఇవాళ అబ్రహాం బాగుపడాడంటే అది మేము పెట్టిన భిక్ష అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదండి. మనం అట్ట చేస్తూ ఉంటాం. మనం పిరిగడ వేస్తాము వేసేటప్పుడు అందరితో పాటు, ఎత్తుకునేటప్పుడు మాత్రం ఎంత ఎత్తుకుంటాం, వేసేటప్పుడు పిరిగడ వేస్తాము. ఏమండి, మానిక పిరిగడేసి మానికడ ఎత్తుకుంటాం. మా దగ్గర ఏమంటారు అంటే, మా ప్రాంతంలో సూర్యాపేట హుజూర్ నగర్ ప్రాంతంలో తుంట వేసి ముద్దెత్తుకోవటం అంటారు అనమాట. వేసేటప్పుడు నాకు చిన్న తుంట అంటే చిన్న పీస్ ఆఫ్ వుడ్ అనమాట, ఒక తుంట పడేస్తాడు, అదే తీసుకునేటప్పుడు మాత్రం పెద్ద ముద్ద ఎత్తుకుంటాడు. అరే నువ్వు వేసిన తుంట అంటే తుంట ముద్దు కరెక్ట్ సార్, వేసిండే తుంట ఎత్తిండి ముద్దని. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. కరెక్ట్. ఇప్పుడు ఏంటి, మేము చాలా చేసినాం ఏబ్రాహాం చేసి ఎవడు ఆ మాట అనకుండా నిమిత్తము, ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్. బట్ పనులు మాత్రం పనులే, వాళ్ళు జీతానికి కష్టానికి పాత్రులు, సో ప్రాణాలకు తెగించి పోరాడారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి దేర్ ఇస్ అ మ్యాటర్. అక్కడ పొటెన్షియల్ డేంజర్ ఏంటంటే, మనం అందరం కొంచెం గమనించాల్సింది ఏంటంటే, అసలే ఆ ప్రాంతానికి కొత్తవాడు,
ఈజ్ ఎ స్ట్రేంజర్. ఇప్పుడు వెళ్ళి దాదాపు ఆయన ఒక నలుగురు రాజుల్ని ఓడించి వచ్చాడు. ఆ నలుగురు రాజుల్ని వాళ్ళ రాజ్యాలని ఓడించిన తర్వాత డూ యూ థింక్ లైక్ దే విల్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అబ్రహాం? ఫిలిస్తీన్ల విషయం మీకు తెలియదుగా. ఫిలిస్తీన్ల విషయం మీకు తెలియదుగా. సార్ చెప్పండి సార్. They will definitely keep an eye, sir. ఆఫ్ కోర్స్ దేవుడు రాజ్యాలు ఇప్పుడు పాకిస్తాన్ మనం ఉన్నాం సార్. ఇప్పుడు ఎన్నిసార్లు అయింది అయినా ఇది పర్పెచువల్ గా కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్. ఫిలిస్తీన్ల గురించి మాట్లాడుకుంటే ఈనాటి కూడా ఆ గాజా స్ట్రిప్ ఈనాటి నుంచి ఆనాటి వరకు పక్కలో బలం లాగా ఉందే గింతంత ఉంటది ఒక మూలకి. బట్ ఇట్ సర్వైవ్స్ అండ్ పర్సిక్యూట్స్. అదే It has always been a problem. It has always been a challenge. It has always been a whatever ఉంటుంది అంటే స్పేర్ ఇన్ ద సైడ్ ఫ్లాంక్స్ పక్కలో బలం లాగా అలా ఉండిపోతారు అన్నమాట. ఎవడు వీడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ రాజ్యాలని ఓడించి వస్తే ఒక అనామకుడు వచ్చేసి మనల్ని ఓడించిపోవటం అనేది కమాన్ షేమ్. అండ్ ఇంకో విషయం గమనించాలి. హీ ఈజ్ ఆల్సో అ పొటెన్షియల్ థ్రెట్ ఫర్ సొడొమ్ అండ్ గొమోర్ అండ్ ఆల్ దోస్ కింగ్స్. ఇతని మనసులో ఏదైనా దుర్బుద్ధి పుట్టి రేపటి రోజున మనమే తిరగబడితే అంతమందిని ఓడించి వచ్చాడంటే మనల్ని మాత్రం ఏం లెక్క చేస్తాడు? పొటెన్షియల్ డేంజర్ అండి ఇదంతా. హీ ఈజ్ ఎ థ్రెట్. ఈవెన్ టు ద లోకల్ కింగ్స్ అండ్ సొడొమ్ అండ్ గొమోర్. అనవసరమైనటువంటి జంజాటం ఇదంతా, అనవసరమైనటువంటి గొడవ, అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేయటం ఇదంతా. సో అబ్రహాం ఇవన్నిటి గురించి ఆలోచించకుండా ఏమన్నాడంటే నాకు రాజ్యము వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు ఏ వద్దు, నేనేం తీసుకున్నాడు. దీన్ని చూసిన తర్వాత గాడ్ వాజ్ సైలెంట్ ఆల్ త్రూ దిస్ వైల్ అన్నమాట. ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిశ్శబ్దంగానే he was following Abraham's decisions అన్నమాట. ఆ తర్వాత ఏమైంది? ఓవర్ టు 15th చాప్టర్కి వచ్చేటప్పటికి దెన్ గాడ్ స్టార్ట్ స్పీకింగ్ టు అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మాట్లాడుతూ ఏమంటాడు అంటే ఐఎమ్ యువర్ షీల్డ్, నీ యొక్క ఏమైనా పాదం నీ ఐఎమ్ యువర్ షీల్డ్, ఐఎమ్ యువర్ రివార్డ్, నీ యొక్క కేడమును బహుమానం అనే పదాలు వాడతాడు. కేడము అనే పదాన్ని మనం ట్రాన్స్లేట్ చేస్తే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ వార్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ లైక్ యూస్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ అటాక్. అంటే ఇప్పుడు పొటెన్షియల్ డేంజర్లో పడ్డావు నువ్వు, ఎవరు ఎటు నుంచైనా నీ మీద దాడి చేయొచ్చు. ఇన్ఫాక్ట్ నిన్న నువ్వు కాపాడినటువంటి సొదొమ గొమొర రాజులు కూడా నీ మీద పడవచ్చు ఏ క్షణమైన. ఎందుకంటే నీలాంటోడు క్షేమం కాదు. ఎందుకంటే నీకెంత బలం ఉందని నీకు తెలిసిన తర్వాత, కమాన్, నీకెంత బలం ఉందని మాకు తెలిసిన తర్వాత, నీకెంత బలం ఉందని చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన తర్వాత నువ్వు యు ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. నీకెంత బలం ఉందని నీకే తెలిసింది ఇప్పుడు. నవ్ యు నో దట్ యు హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇనఫ్ టు డిఫీట్ 4 kings and their armies. So in this kind of sensitive situations లో అబ్రహాం యొక్క నిర్ణయాలతోటి దేవుడు మంత్రముగ్ధుడైపోయాడు అనమాట. He was really happy. The Lord was extremely happy. ఏమంటాడు అంటే ఐఎమ్ యువర్ షీల్డ్ అండ్ ఐఎమ్ యువర్ రివార్డ్. నేను కాపాడు, నాకేమవుద్దు అని భయంతో నువ్వు సైన్యం యొక్క సహాయం కోరలేదు, సొదొమ గొమొర రాజులతో ఒప్పందం చేసుకోలేదు. మరేమయ్యా మీకోసం నేను రిస్క్లో పడ్డా, మరి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? నాకు అంతో ఇంత ప్రొటెక్షన్ కావాలి, Z+, Y+ సెక్యూరిటీ నాకు ఇవ్వండి, మరి మీకోసం నా ప్రాణాన్ని ఎందుకు రిస్క్లో పెట్టుకోవాలి?
సో నాకు కొంత సైన్యాన్ని అరివివ్వండి, సైన్యాన్ని ఇచ్చి నాకు కాపలా పెట్టండి, నా మందల కాపలా పెట్టండి అని అడగలే. సో ఈ ఈ ఈ ఈ పరిశీలన మనం చేసిన తర్వాత వాట్ వి అండర్స్టాండ్, మనకేం అర్థం అవుతుందంటే దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు అంటే, ఇక ఐఎమ్ గోయింగ్ టు మేక్ అగ్రిమెంట్స్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ కవెనెంట్ విత్ యూ. అయితే అక్కడ దేవుడితో అబ్రహాం మాట్లాడతాడు. ఏముందిలే ప్రభువా, కాస్త నిష్ఠూరంగా మాట్లాడతాడు అనమాట. ఏంటి ఆ నిష్ఠూరం అంటే ఎంత చేస్తే మాత్రం ఏముంది, ఎలియాజరే కదా నా ఆస్తికర్త, వారసుడు, నాకు ఓ బిడ్డ లేపాయన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్. చదవండి, 15వ అధ్యాయం చదవండి ఒకసారి. రెండో వచనం. ఎస్. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినైపోతున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తేగును కదా. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడుగనని చెప్పగా, యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడు అగునని. దిస్ ఇస్ వేర్ ఇట్ బిగిన్స్. దేవుడితో మాట్లాడుతూ ఏమంటాడు, అబ్రహామా నువ్వు భయపడకు. యు సీ దట్ వెరీ ఫస్ట్ వర్స్, అబ్రహామా భయపడకుము. He starts with that word. భయపడాల్సిన అవసరం లేదు. Fear not, Abraham, I am thy shield and thy. Why do you think this? All of a sudden, sir, 1 minute. Why do you think all of a sudden God appears and fear not? What do you think has happened before? That fear not అనే ఫ్రేజ్ మనం ఇంటర్ప్రెట్ చేయాలంటే, కాంటెక్స్ట్ లోబడి ఇంటర్ప్రెట్ చేయాలంటే, something has happened earlier. Yes, 14th chapter ఏం జరిగిందో మనం అధ్యయనం చేయాలి. మనం ఏంటంటే దేవుని వాక్యంలో చూడండి పిల్లరా, అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడు. ఏమనంటే భయపడకము అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడకము అన్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకము అంటున్నాడు. ఊరు బాబు, దాన్ని ఇంటర్ప్రెట్ చేయరవయ్య అంటే భయపడకము అంటున్నాడు ఆయన నిన్ను. దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, నువ్వు అప్పులలో ఉన్నావేమో, లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్నావేమో, ఆయన నువ్వు భయపడొద్దు అంటున్నాడు. నీ బిజినెస్ లో డీల్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి, నువ్వు తీసుకునే అడ్వాన్స్లన్నీ వెనక్కి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చిన ఆర్డర్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఆయన అంటున్నాడు నీతో భయపడవద్దు అంటే. చాలా మంది అప్పుడే ముక్కులు దూడ్చుకుంటున్నారు. అవును ప్రభు అని. ఆగండిగా, ఏదో కాన్వర్సేషన్ పోయేసినట్టుకున్నారు. కాంటెక్స్ట్ సార్, సడన్ గా కనపడి భయపడొద్దు అంటే ఏం జరిగిందని భయపడొద్దు అంటున్నాడు. మనం అస్సలు చూడం, ఆ పదం ఒకటి తీసుకుంటాం. దేవుడు కనపడ్డాడు, దర్శనం బావద్దు సార్. ఏమండి మీరు ఓవర్ కాంటెక్స్ట్ అంటారు ఏంది? మీరు కాంటెక్స్ట్ దగ్గర బావద్దు. వాడు అదే అన్నాడు సార్, కాంటెక్స్ట్. వాడు నన్ను పోయిన వారం బూతులు తిట్టినాడు, అదే అన్నాడు. ఊరికే కాంటెక్స్ట్ అంటారేంటి, ఆడుందా లేదా? సో విషయం ఏమిటి, భయపడకుము అనే మాటకి మనకి ఇంటర్ప్రిటేషన్ తెలియాలంటే ఏం జరిగింది కాబట్టి భయపడొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఇందాక పొటెన్షియల్ డేంజర్స్ అని చెప్పాను కదా సార్. వెళ్ళి ఇంతవరకు ఎవరి నోట్లో నాన్నటువంటి వాడు ఇప్పుడు వెళ్ళి ఆ 4 రాజుల చేతిలో పడ్డాడు, కంట్లో పడ్డాడు, వాళ్ళ నోట్లో పడ్డాడు. ఇటు ఈ సొదొమ గొమొర్రా రాజుల యొక్క దృష్టికి వచ్చాడు. స్థానికంగా ఇరుగు పొరుగు కానాను దేశాలు, యెబూసీయులు, గిర్గాషీయులు, బెరిజీలు, వీళ్ళందరూ దృష్టికి వచ్చాడు. ఎవడు వచ్చాడంటే మన ప్లేస్ లో
వాళ్ళని వీళ్ళని ఏకొదిలి పెట్టాడంట, ఆ నలుగురు రాజులను ఓడించాడంట, ఈ నలుగురు రాజు ఓడించాడంట. ఏం సంగతి మామ అంటే ఆడు మరి మన మీదకి ఎప్పటికైనా మన మీదకి వచ్చే అవకాశం ఉంది, ఒక చూపు చూసి వద్దాం అనుకుంటారు వీళ్ళు కూడా. ప్రాబ్లం ఉంది. ఎందుకైనా మంచిది, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎప్పటికప్పుడు మనం వాడిని కంట్రోల్ చేసుకోవడమే మంచిది, లేకపోతే మనం ప్రమాదంలో పడిపోతాము, మన ఉనికికి ప్రమాదం. ఈ పరిస్థితులన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దేవుడు అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే భయపడొద్దు, యు ఆర్ ఇన్ డేంజర్. ఎందుకంటే ఇంతవరకు ఎవరికి తెలియనటువంటి వాడు ఇప్పుడు అందరికీ తెలిసిపోయావు. బట్ దట్ ఇన్ నెగటివ్ షేడ్లో తెలిసిపోయావు. ఎలాగంటే నీ దగ్గర ఉన్నటువంటి చిన్నపాటి 300 మంది పద్యంతో వెళ్ళి 4 రాజులు వాళ్ళ సైన్యాన్ని ఎదిరించి వచ్చావంటే యు ఆర్ ఎ థ్రెట్ ఫర్ మెనీ మెనీ కింగ్డమ్స్. సో యు ఆర్ ఇన్ ద డేంజర్ zone. So to encourage him, to strengthen him. ఇప్పుడు ఒకసారి ఒక దెబ్బ కొట్టించిన తర్వాత నిద్రపడ్డది సార్. ఎందుకు? ఎప్పుడు వస్తాడో వాడని. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎప్పుడు వస్తాడో. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. Yes, when there is an action, there is going to be reaction. Yes. Equal and opposite reaction. ఇప్పుడు that situation, the Lord appears and says, fear not. Do you think this interpretation matches to the context? Yeah. Yes, it does. Yes. This is the interpretation. ఇదే చెప్పాలి మనం, ఇదే చెప్పాలా. ఇక్కడ భయపడకము అనే మాట తీసుకొని ఇక పాత కొత్త నిబంధనలో ఒక 25-30 భయపడకము రెఫరెన్స్లు తీసేసుకొని ఇంకా డే టు డే లైఫ్కి సంబంధించిన యాక్టివిటీస్ తీసుకొని భయపడకును. శిష్యులకి ఆ రోజు ఆయన కనపడ్డాడు, భయపడొద్దు అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏమన్నాడు? భయపడొద్దు అన్నాడా? అదే ఆ రూమ్ లో తలుపేసుకుని ఉంటే ఆయనకు భయపడకము అన్నాడు. ఇట్లా మొదలు పెట్టేసుకుంటూ వెళ్ళిపోద్దండి. ప్లీజ్ భయపడకమైన పదాన్ని వదిలేసేయండి. ఈ కాంటెక్స్ట్ లోనే ఉండండి. Restrict yourself only to this context and what has happened in 14th chapter and why did the Lord have to speak. ఆయన ఎన్నో మాట్లాడాల్సి ఉండగా ఇదే ఎందుకు మాట్లాడాడంటే because there is a reason. Because he has taken some remarkable decisions and wonderful choices. And as a reward, the Lord says, you have not expected any reward. You have not taken any finances from them. So I'm going to be your reward. So it goes on. The discussion moves on down. ఏమంటాడంటే వాళ్ళు అబ్రహాం చాలా యుక్తిగా సటిల్గా ఏమంటే ఏముందిలే ప్రభు, ఎంత చేస్తే మాత్రం ఏముందిలే, ఏమని నేరుగా అడిగి సావచ్చుగా. అట కాదు. ఆయన నేరుగా చెప్పడు, ఈయన నేరుగా అడగడు. మరి ఏంటో ఈ అర్థం కావట్లేదు. ఈ మూగ భాష ఏంటో అర్థం కాదు. ఆయన నేరుగా చెప్పడు, ఈయన నేరుగా అడగడు. నా ఆస్తికి వీళ్ళే కర్తలు అవుతారు కంటే నాకు ఒక కుమారుని ఇస్తే అట్లా వెళ్ళిపోవచ్చుగా. అట్లా కాదు. అయినా నా ఆస్తికి వాళ్ళే కర్తలు అవుతారు, వీళ్ళే కర్తలు అవుతారు, ఇది అంత ఎందుకు తిరుగుడు అంటే ఎక్కడైనా నేరుగా అడిగితే దేవుడు అఫెండ్ అయిపోతాడేమో, ఏమరో ఎక్కువ మాట్లాడుతున్న మధ్య అంటాడేమోనని. గిన్ని రోజులు సపోర్ట్ చేయకుండా ఇప్పుడు నోరు లేస్తుంది, అది కావాలి ఇది కావాలని అడుగుతున్నామేమోనని దేవుడు కోపడతాడేమోనని చాలా సటిల్గా ఏమంటాడంటే ఆయన ఏముందిలే ప్రభు అన్నట్టు కాస్త నిష్ఠూరం వెళ్ళబోస్తూ ఉంటాడు. దేవుడు కల్పించుకొని ఐ టెల్ యూ నీ గర్భవాసమున పుట్టబోచున్నాడే నీకు వారసుడు అవుతాడు కదా. కానీ ఆ ఎలియాజరు అంటే ఎలియాజరు అనే మాట అక్కడ ఉంది సార్, ఎక్కడ ఉంది సార్ అంటాడు. ఇక దాన్ని మరీ సాగదీసే ప్రయత్నం చేయకండి. రైట్, ఐ మీన్ ఇక్కడ ఎలియాజర్ అనే పదం ఉంది. కిందికి వచ్చిన తర్వాత అబ్రహాము దగ్గరికి అబ్రహాము ఎవరు ఇస్సాకుకు భార్యను చూసే సందర్భంలో ఎవరిని పంపించాడు అన్నప్పుడు 24వ అధ్యాయంలో తనకు కలిగిన పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అన్నప్పుడు ఆ పెద్ద దాసుడు ఎవరు అంటే నీకు ఎలియాజర్కి మించినటువంటి పెద్ద దాసుడు ఎవరుంటారు? ఎలియాజర్కి మించినటువంటి గృహ నిర్వాహకుడు ఎవరున్నారు? ఎలియాజర్ కాకుండా ఎవరున్నారు? సో ఇక్కడ ఆస్తికర్త ఎలియాజరే అని దేవుడు అబ్రహాం మాట్లాడుతున్నప్పుడు
సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎలియాజర్ అనే పేరుకి అర్థం ఏంటండి? సార్ అండ్ యాక్చువల్గా ఇది మనం ఎలియాజర్ అనే పదం ఎవరైనా పెట్టుకున్నాక చూసారా మీరు పేరు? కొంతమంది ఆ తర్వాత ఇది ఉంది కామన్ నేమ్, ఎలియాజర్ అనేది కామన్ నేమ్ అయిపోయింది ఆ తర్వాత ఇది. బట్ సి ఇప్పటికింకా ఎలియాజరు అబ్రహాం యొక్క పనివాడే. సో దే వర్ ఆల్ ఐడల్ వర్షిప్పర్స్ బిఫోర్, బట్ నౌ హీ బికమ్స్ ద హెడ్ సర్వెంట్ ఆఫ్ ది అబ్రహాం, కైండ్ ఆఫ్ స్టీవర్డ్, అబ్రహాం యొక్క గృహ నిర్వాహకుడు. ఎలియాజర్, ఎల్ అంటే గాడ్, అజర్ అంటే హెల్ప్, గాడ్ ఈజ్ మై హెల్ప్, దేవుడే నా సహాయము అని అర్థం వస్తుందండి ఎలియాజర్. Alright, so God gives him a very clear promise that it is no one from outside, but the child is going to be born from your womb. అనే మాట ప్రభు వారు మాట్లాడుతుంటాడు. Abraham was a Chaldean అండి. చాల్డియన్ అంటే ఒక బాబిలోనియన్. ఈ బాబిలోనియన్తో దేవుడు మాట్లాడుతున్నాడు. అండ్ God wanted to do something very, very unique. ఏదో విశిష్టమైనటువంటి పద్ధతిలో దేవుడు అతనితో మాట్లాడాలనుకున్నాడు. ఒక విశిష్టమైన పద్ధతిలో దేవుడు అతనితో ఒప్పందం చేసుకోవాలనుకున్నాడు. ఆ విశిష్టమైన పద్ధతిలో ఒప్పందం చేసుకునే క్రమంలో భాగంగా దేవుడు ఏమంటాడంటే కిందికి వచ్చిన తర్వాత, let's make an agreement, let's make a covenant అంటాడు. Then God asked him to bring number of animals, not just one animal, number of animals. మొత్తం 3 జంతువులు, 2 పక్షులు. Interestingly, one animal is enough for a covenant to conclude. ఒక కవనెంట్ని మనం కంక్లూడ్ చేయాలంటే, ఒక కవనెంట్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక్క జంతువు సరిపోతుంది. బట్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు బ్రింగ్ కపుల్ ఆఫ్ యానిమల్స్, పెయ్యని, మేకని, గొర్రెని, అదే విధంగా పక్షుల్ని కూడా తీసుకురమ్మంటాడు. హిస్టరీ టెల్స్ అస్, హిస్టరీ ప్రకారము దిస్ మెథడ్ ఆఫ్ మేకింగ్ కవనెంట్స్ ఈజ్ ద traditional way of making covenants in the Babylon. Chaldeans used to do this kind of practice, or this kind of used to apply this kind of method for concluding covenants, making covenants. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం తోటి God could have done a covenant in his own style, in his own method. But అబ్రహాముకు పరిచయం లేనటువంటి, అబ్రహాముకు తెలియనటువంటి పద్ధతిలో కవనెంట్ చేసి అబ్రహాము యొక్క ధైర్యాన్ని చెడగొట్టడం కంటే, అబ్రహాము యొక్క ధైర్యాన్ని పెంపొందించడానికి, విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకు దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాముకు బాగా తెలుసున్నటువంటి, దట్ హీ వాస్ సో ఫెమిలియర్ ఆఫ్ అండ్ హ్యాడ్ ఎ నాలెడ్జ్ ఆఫ్, గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్, ఆ ప్రాక్టీస్లో, ఆ మెథడ్లో దేవుడు ఒక కవనెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. అండ్ టు మేక్ ద కవనెంట్ సౌండ్ సో స్ట్రాంగ్, అంటే చేస్తున్నటువంటి నిబంధన చాలా బలమైంది అనే ఇంప్రెషన్లోకి, ఇది చాలా పెద్దది, ఇది చాలా స్థిరమైంది, ఇది చాలా గొప్పది అనే ఇంప్రెషన్ కలిగేటట్టు గాడ్ ఇంక్రీజ్డ్ ద నంబర్ ఆఫ్ ది యానిమల్స్. ఒక జంతువుతో అయిపోయేదాన్ని
3 జంతువులు 2 పక్షుల దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. అంటే he escalated or he rather intensified just to make Abraham double sure or to establish his faith to as a kind of a guarantee. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగిపోతున్నాయి సార్. ఇప్పటికే ఆయన బయలుదేరి చాలా కాలం అవుతుంది. అండ్ యాజ్ ఇయర్స్ ప్రోగ్రెస్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏం జరగట్లా, అంటే తాను ఆశించినటువంటి దిశగా ఏం జరగట్లా. ఒక ప్లేస్ ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడం మినహాయించి that which what was he hoping for or what was he expecting since the beginning, ఆ దిశగా అడుగు ముందడుగు పడట్లా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన ఎప్పుడు అదే మాట అంటున్నాడు, నిన్ను నీ సంతానాన్ని మాట్లాడుతున్నాడు తప్ప దాని గురించి నేరుగా మాట్లాడట్లా. నీ సంతానం అంటాడు, నిన్ను అనేక జనములకు తండ్రిని అంటాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప స్ట్రైట్ గా మరి నీకు కొడుకు పుట్టబోతున్నాడు అని మాత్రం స్ట్రైట్ గా చెప్పట్లే. సో ఈ పరిస్థితుల్లో అబ్రహాంలో ఉన్నటువంటి దేర్ ఈస్ అ కైండ్ ఆఫ్ లిటిల్ ఒక స్పెక్ లాంటి, ఒక ధూళి లాంటి, లేదా ఒక నలుసు లాంటి చిన్న నలత ఆర్ ఒక కలత, దాన్ని ప్రభు వారు చాలా స్ట్రాంగ్ గా సీరియస్ గా అడ్రస్ చేయదలుచుకున్నాడు. He wanted to very seriously address. Interestingly, అబ్రహాం కూడా అంతే సీరియస్ గా తీసుకున్నాడు. నా గర్భవాసమే అనుకున్నాడు. ఇక నా గర్భవాసమే అంటే అందులో శారా ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకున్నాడు. ఇమీడియట్లీ ఆయన ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే నా గర్భవాసం అనగానే ఇంకా హాగర్తో పోయి కొడుకుని కానీ ఎంత సీరియస్ గా తీసుకున్నాడు. దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ టేకింగ్. ఎలియాజర్ కాదు, ఆడు కాదు, ఈడు కాదు, నా గర్భవాసమే అంటే ఇంకేముంది ఇంకా ఆయన మొదలు పెట్టేసినాడు. ఆయన అంత సీరియస్గా తీసుకున్నాడు. దేవుడేమో ఇంకొక రకంగా సీరియస్గా చెప్తే ఈయన ఇంకొక రకంగా సీరియస్గా తీసుకున్నాడు. విషయం ఏమిటి? వై ఓన్లీ దీస్ యానిమల్స్? వై దీస్ మెనీ యానిమల్స్? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ సాక్రిఫైస్? వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ దిస్ సాక్రిఫైస్ అని మనం మాట్లాడుకుంటే సార్, ఒకసారి మనం ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయానికి వెళ్దాం సార్. పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదువుదాం సార్. నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారములోని వారిని, యాజకులను, దేశ జనులనందరినీ ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. చాలండి. ఇట్ ఈస్ విట్నెస్డ్ అంటే లేటర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ద కవెనెంట్, ఇజ్రాయేలీయుల ఆచారాలలో, ఇజ్రాయేలీలకు విధించబడినటువంటి సాక్రిఫిషియల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో, లాస్ లో ఇది కూడా మనకు కనబడుతోంది. ఇట్ వాస్ ప్రాక్టీస్డ్ ఈవెన్ ఆఫ్టర్ దట్, బట్ దిస్ వాజ్ యాక్చువల్లీ ద చాల్డియన్ మెథడ్, Babylonian method of making covenants. It was a well-known method of making covenants in the earlier days, ancient days. And Abraham being a Chaldean, అబ్రాహాముకి బాగా తెలిసినటువంటి పద్ధతిలో ఒప్పందం చేస్తే అతడు ధైర్యంగా ఉంటాడు. నంబర్ ఆఫ్ ది యానిమల్స్ ని కూడా ఇంక్రీజ్ చేయడంలో ఏంటంటే టు ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్, ద సివియారిటీ ఆర్ ద యూనిక్నెస్ ఆర్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది కవెనెంట్ అనేది మనకు అర్థం అవుతుంది. అయితే ఈ ఒప్పందం జరిగిన తరువాత
అండ్ వి నో దట్ అబ్రహాము చాలా పక్కాగా రెడీ అయిపోయాడు, సీరియస్గా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి ఆ సాక్రిఫైసెస్ అన్ని తీసుకొని ఆన్ టైమ్ హీ వాజ్ దేర్. He was there on time. He was there on time. But God was not available around. He waited. And towards the evening, పక్షులు గద్దలు వచ్చేసి కార్కేసెస్ కనబడుతున్నప్పుడు మరి ఏ పక్షులు మాత్రం ఊరుకుంటాయి, కాకులు గద్దలు. సో అవి వచ్చి వాటి మీద వాలటం మొదలు పెట్టాయి. అబ్రహాం వాటిని తోలివేస్తున్నాడు. Then God caused kind of a sleep to Abraham. It is a divine, God caused sleep antaru. Daniki the word, the Greek word used, Hebrew word used is tardema. అంటే God caused sleep అన్నమాట. ఈ టార్డేమా గురించి లోగడ మనం మాట్లాడుకుని ఉండవచ్చు. టార్డేమా అంటే సేమ్ స్లీప్ దట్ వాస్ కాజ్డ్ టు ఏడమ్. ఆదాముకు హవన్ తయారు చేసే ప్రక్రియలో ఆదాముకు కలిగిన నిద్ర కూడా గాఢ నిద్ర. అలాగే జీపు అరణ్యంలో సౌలు దావీదును వెతుక్కుంటూ తరుముకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయనకు పట్టినటువంటి నిద్ర గాఢ నిద్ర, టాడేమా. ద కామన్ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఈస్ టాడేమా. ఇట్ ఈస్ లైక్ నాట్ అన్ ఆర్డినరీ నార్మల్ హ్యూమన్ స్లీప్ అన్నమాట. ఇట్ ఈస్ గాడ్ కాజ్డ్ స్లీప్. ఏమండి? హౌ యు స్పెల్ ఇట్? TARDEMAH. ఓకే. టార్డేమా. సో ఇప్పుడేంటి, దేవుడు నిద్రలో ఉండగానే ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయిపోయినాయి ఆయనతో కవెనెంట్ అగ్రిమెంట్స్ అని అయిపోయిన తర్వాత 17th verse చూస్తే, మరియు ప్రొద్దుగ్రుంకి కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. It is a custom that both the parties who are entering into the covenant should walk between the cut parts of the animals. Kan ikkada God spared Abraham from walking through the cut parts of the animals. God alone in the form of fire walked between them, proving that the covenant which I am going to make with you, the covenant that I am making with you is an unconditional covenant. Conditional covenant ayyundunte Abraham would have been made to walk through the cut parts of the animals. ఆయన కూడా నడిపించబడి ఉండేవాడు. ఎందుకు? మన ఇద్దరం ఒక అగ్రిమెంట్కి వస్తున్నాం, నువ్వు ఇది చేయాలి, నేను ఇది చేయాలి. సో చేసేవాడు ఇద్దరు కూడా ద్వైపాక్షికం అయితే ఇద్దరూ కలిసి ఇద్దరు సంతకాలు పెట్టాలి, సింపుల్గా మాట్లాడితే. బట్ హియర్ గాడ్ అలోన్ కమిట్స్ అండ్ అగ్రీస్ అండ్ సైన్స్ in the language that Abraham could understand, in the method that Abraham knew, in the format that Abraham was assured. But Abraham was spared from walking between the cut parts of the animals. ఏంటి విశేషం అంటే సార్ ఇక్కడ ఒకటి 17 లో వర్స్ 17 లో, and a burning lamp that passed between those pieces. That lamp represents God, a burning lamp. Yes sir. In the form of God, in the form of fire, walked. Yes. God alone walked. Yes. And who is obliged to bring the covenant to fulfillment and conclusion? Who should make sure that the covenant is fulfilled to the core? God. The one who walked. Yes. The Who one made the who covenant? is not, who did not walk is not obliged, is not responsible. ఓ వాట్ ఈస్ ది అగ్రిమెంట్? ఇందాక ఏమంటున్నాడు దేవుడు మనం ఇర్మియా గ్రంథంలో చూసినప్పుడు,
ఆ రెండు ముక్కలు దాని ఏమంటారు, ఆ భాగముల మధ్య నుండి నడిచిన వారిని కూడా నేను ఆ దూడలాగానే చూస్తున్నానని ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అగ్రిమెంట్ ఏంటంటే, ట్రెడిషన్ ఏం చెప్తుందంటే, ఈ జంతువుల రక్తం ఏ విధంగానైతే వలకబోయబడుతుందో, వలికించబడుతుందో, ఆ మనిషి రక్తం కూడా, అంటే ఆ అగ్రిమెంట్, ఆ కవనెంట్స్ లో ఉన్నటువంటి బైలాస్ ఏవైతే ఉన్నాయో, స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో ఏదైనా అతిక్రమిస్తే the person who violates, the maker or the receiver, dishonors the standards, will also, his blood also shall be shed like that. ఆ విధంగా రక్తం చిందించబడాలి. And God knew it. దేవుడికి తెలుసు. Abraham, as he has already failed multiple times before this, there is a possibility that Abraham will fail in the future. And any failure would only cost his life. And hence would affect the fulfillment of the covenant in the long run. So ఈ ప్రమాదాన్ని ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి he did not allow Abraham to involve in this, and God involving all alone by himself is obliged to bring the covenant to an end and make sure that covenant, all parts of all elements of the covenants are fulfilled without any failure according to the plan. అవి ఎప్పుడు జరుగుతాయి? టైం లిమిట్ లేదు సార్. వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ కవెనెంట్ ఈస్ దట్ other than the number of years that the children of Israel is going to spend in the Egypt, ఈజిప్ట్లో ఇశ్రాయేలీలు ఉండేటటువంటి ఒక 430 సంవత్సరాలు మినహాయించి, దట్స్ వాట్ హీ సేస్ 14వ వచనంలో, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ఇయర్స్, అది కూడా సూత్రప్రాయంగా ఇచ్చాడు. ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ ఇయర్స్. సార్ ఒక చిన్న డౌట్ ఇక్కడ, వీళ్ళ ఈ దాస్యానికి దీనికి ఏమన్నా అంటే లింక్ ఎట్లా, అంటే ఇస్ దేర్ ఎనీ లింక్ బిట్వీన్ దిస్ కవెనెంట్ అండ్ దేర్ బాండేజ్? చాలా మంది ఏం చెప్తారంటే అబ్రహాం నిద్రపోయాడు కాబట్టి దేవుడు శపించాడు అని చెప్తా ఉంటారు. That is such a wrong teaching. Abraham did not sleep, he was caused to sleep. అందుకనే I was emphasizing again and again ఏంటంటే, it was a God caused sleep అని చెప్తున్నాను. A divine he did not sleep, నిద్ర వచ్చి నిద్రపోలేదు సార్. ఎందుకంటే Abraham knew the importance of the occasion. Abraham knew the severity of the covenant. Right. Coming back to the question, why did మరి అబ్రహాంతో దేవుడు అగ్రిమెంట్ చేసుకున్నాం రా అని పిలిచి, ఈ అగ్రిమెంట్ లో భాగంగా కొన్ని పాజిటివ్ విషయాలు మాట్లాడాలి కదా. అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా నెరవేరుస్తా, ఇట్లా నెరవేరుస్తా అని చెప్పాలి కదా. అది చెప్పకుండా స్టార్టింగ్ ఏం చెప్తున్నాడంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమపెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుతురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మికిలి ఆశతో బయలుదేరి వచ్చుదురు, నీవు మాత్రం క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదు, మంచి వృద్ధాప్యం పాతిపెట్టవు, అమోరీయుల అక్రమం. 16వ వచనాన్ని స్కిప్ చేయకూడదు సార్. మనం 16వ వచనంలో ఏముంది? అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాహాముకు చెప్పారు. అప్పటిదాకా టైం ఉంది సార్. రేమన్ గారు, ఇంకా టైం ఉంది. ఇంకా వాళ్ళు వికెట్ చేయించే వాళ్ళని అడ్డదిడ్డంగా వికెట్ చేయించకూడదు. In a way, God is giving time to Amorites to turn to Him. Absolutely. ఇప్పుడు మరి దేవుని దగ్గర అన్యాయం లేదు సార్. ఏమండి, దేవుని దగ్గర అన్యాయం లేదంటానికి ఇది ఒక ఉదాహరణ. ఏమంటారు? ఇంకా మా వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోండి, ఇంకా మా వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోండి, మీరు ఇంకా అర్జెంట్గా వెళ్ళిపోండి. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఇలా కూడా జరుగుతాయంట. ఏంటంటే, ఇంటికి కిరాయికి ఇస్తారంట,
మరి వాళ్ళోళ్ళు ఎవరో వస్తున్నారో తెలిసే ఈ వచ్చే వారానికి వస్తారంట, ఈ వారంలోనే మీరు ఖాళీ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఈ వారంలో ఖాళీ ఎట్లా చేస్తారు? ఇల్లు దొరకాలి కదా. లేదు మా వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోండి. మాకు అలాంటి పరిస్థితి ఒకసారి ఎదురైంది. రైట్. విషయం ఏమిటంటే గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. టైం ఉంది ఇంకా. ఏదో పెద్ద నీకు కవనెంట్ చేశాను కాబట్టి తక్కిన వాళ్ళకి అన్యాయం చేయాలంటే కుదరదు. నో వే. వాళ్ళకి నీ కోసం నేను హడావుడిగా వాళ్ళని శిక్షించలేను, నీ కోసం వాళ్ళని నేను హడావుడిగా ఖాళీ చేయించలేను, నీ కోసం. సార్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళని శిక్షించడం కోసం అబ్రహామును బ్లెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అర్థం కావట్లా. అంటే అమోరీయుల్ని శిక్షించడం కోసమే అబ్రహామును. నో అట్లా కాదు. ది అదర్ వే రౌండ్. గాడ్ న్యూ ఇట్. వాళ్ళు శిక్షించబడబోతున్నారన్న సంగతి దేవునికి తెలుసు. సో ఆ టైం వరకు యూ హ్యావ్ టు వెయిట్. అండ్ అవర్ రిలేషన్షిప్, అవర్ కవరెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్, మన మధ్య ఉన్నటువంటి కవరెంట్ రిలేషన్షిప్ ఈజ్ నెవర్ గోయింగ్ టు డూ ఇంజస్టిస్ టు ఎనీ పీపుల్ అవుట్ సైడ్ ద కవరెంట్. I repeat, because we are covenant related, because we are close, this is never going to result, in the form of injustice to others. మనిద్దరి స్నేహం కోసం నేను వేరే వాళ్ళకి అన్యాయం చేయడం కుదరదు. నీకు ఇచ్చినటువంటి కవనెంట్ నెరవేరాలంటే యూ స్టిల్ హ్యావ్ టైం. ఇన్ని సంవత్సరాల కాలం పట్టుద్ది. ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ టైం మీరు అనొచ్చు, ఎందుకు వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళి శ్రమ పడాల్సి వచ్చింది, ఎందుకు? సార్ ఒకసారి ఆలోచించండి. దేవుడు వారిని ఒక జనాంగంగా, ఒక దేశంగా ఏర్పాటు చేయదలుచుకున్నాడు. ఒక దేశంగా, ఒక జనాంగంగా ఏర్పాటు చేయాలంటే దే హ్యావ్ టు బి టుగెదర్ ఇంటాక్ట్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. మన కుటుంబాల్లో మనమే ఒక దేశంగా ఎదగాలంటే చదువుకుని ఒకళ్ళేమో లండన్ వెళ్ళిపోయి, ఇంకోళ్ళేమో ఇంగ్లాండ్ వెళ్ళిపోయి, ఒకళ్ళేమో ఇండియాలో ఉండే, వాళ్ళు ఎప్పుడు దేశం అవుతారు చెప్పండి? వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ కింద జీతగాలుగా పెట్టామనుకోండి, వీళ్ళు జీతగాలే, వీళ్ళ పిల్లలు జీతగాలే. ఒక 100 years ఆగండి సార్, ఎంతమంది జనం అవుతారు చెప్పండి? అయితేనేమో లెక్కించలేని జనాలు అవుతారు సార్. మామూలుగా అయితేనేమో అందరు రాలిపోతారు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మహా ఉంటే 200 ఉంటారు. గాడ్ వాంటెడ్ టు కీప్ దెమ్ ఇంటాక్ట్. ఒకే చోట పెట్టాలి వాళ్ళని, ఒకే చోట పెట్టాలి. స్వేచ్ఛాపరులు అనుకోండి సార్, వెళ్ళిపోతారు సార్. పీపుల్ గో. స్వేచ్ఛాపరులుగా ఉంటే దేవుడు స్ప్లిట్ అండ్ స్ప్రెడ్, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుండే వాళ్ళు. అప్పుడు ట్రేస్ చేయడం కష్టమైపోతుండే. అంటే ఫర్ అస్ హ్యూమన్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను. దేవునికి కష్టమా సార్? అట్లా కాదు సార్. సో అండ్ అగైన్, ఒక దేశంగా మనం ఏర్పడాలి. వీ హ్యావ్ టు బికమ్ ఏ నేషన్ అనే ఫీలింగ్ రావాలంటే ఆ రేంజ్ లో వాళ్ళని గ్రైండ్ చేయాల, ఆ స్థాయిలోకి. వీ వాంట్ అవర్ ల్యాండ్, వీ వాంట్ టు బికమ్ ఏ నేషన్, వీ వాంట్ టు రూల్ అవర్ సెల్స్ అన్నప్పుడు ఆ ఫ్రిక్షన్ ఉండాలి. ఫ్రిక్షన్ లేకపోతే ఇప్పుడు మనకి ఏ ఫ్రిక్షన్ లేదనుకోండి, అంత బానిసత్వంలో ఉండగానే మోసే వచ్చి చెప్తే, ఏ బతుకుతున్న ఏదో బతుకునీరవ, ఎందుకు పరేషాన్ చేస్తామని చెప్పి అన్నారా లేదా? ఎవ్రీడే షెడ్యూల్ అది. బయలుదేరినాక కూడా అంత ఈ నెత్తోడే చేశాడు. బయలుదేరినాక కూడా ఏ కష్టం వచ్చినా అంత ఈ నెత్తోడే చేశాడు అన్నారా లేదా? మమ్మల్ని అక్కడ ఎందుకు సావలేకపోతుంది? ఏమండి, 400 సంవత్సరాలు వాళ్ళని ఒకటిగా ఉంచి, వాళ్ళకి అంటే ఒకటిగా ఉంచడానికి స్వేచ్ఛ పరులుగా ఉండకుండా, అదే సమయంలో ఈ 400 సంవత్సరాలు అమోరీయులకు కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. అంతే అనుకోవాలి మనం. ఖచ్చితంగా. వాళ్ళలో రాహాబు ఒక్కతే రక్షించబడింది. రాహాబు ఇక్కడికి వచ్చింది కదా సార్, అదేంది ఏం పేరు అది? ద కర్స్డ్ ప్లేస్.
జెరికో. Absolute place. What is the name? Jericho. జెరికో. Jericho. Yes. Jericho. Moab, Jericho కిందకి వస్తుంది. Jericho. But of Yes, course, all those places, what all the places that Israelites conquered on the way to Jerusalem, on the way to Canaan, of course, they're all given this much a long span of time to bounce back, to repent and to, yes, మీరు అన్నట్టు వారికి కూడా అవకాశం ఉంది. వీళ్ళకు ప్రొబేషన్ and for them and kind of an opportunity for అంటే ఎందుకు చెప్తున్నానంటే రాహాబ్ ఆ మాటలు చెప్తుంది కదా ఆ వేగుల వారితో, మా ఇవన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటది. అవునండి. సో ఎనవే వాళ్ళందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు 400 సంవత్సరాలు. ఖచ్చితంగా, that's true. అంటే ఓకే సార్, హలో చెప్పండి సార్. అదే అంటే విజయన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు అని అంటున్నప్పుడు మరి అంటే దేవుడు వాళ్ళతో ఏమన్నా అసలు ఇంటరాక్ట్ అయ్యాడా, ఇంటర్వ్యూన్ అయ్యాడా వాళ్ళ డే టు డే అఫైర్స్ లో, వాళ్ళ సిన్ఫుల్ లివింగ్ లో వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడా? సార్ యా వ్యాలిడ్ పాయింట్. అంటే ఊరికే టైం ఇస్తే సరిపోదు కదా. యా మెసేజ్ కూడా ఉండాలి కదా. అవును, దట్స్ వాట్ యు సే, రైట్? యా. ఇప్పుడు 40 రోజులు నినివే వారికి ప్లేస్ టైం ఇచ్చారు. ఏమైనా చెప్తే కదా, ఈ 40 రోజుల్లో ఏమైనా చెప్పి తగలడితే దాన్ని బట్టి మారే అవకాశం ఉంది. నీకు 40 రోజులు ఇస్తారు, 40 ఏం చేయమంటారు సార్ ఈ 40 రోజులు అనేది? యా విషయం ఏమిటంటే అగైన్ విల్ గో బ్యాక్. మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే జనరల్ రెవల్యూషన్ గురించి, న్యాచురల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్ అని మనం మాట్లాడుకున్నాం సార్ BTH లో. న్యాచురల్ రెవల్యూషన్ లో భాగంగా ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ నో స్పెసిఫిక్ పర్సనల్ మెసేజ్, బట్ దేర్ ఈస్ ఎ న్యాచురల్ మెసేజ్ ఫ్రమ్ ద నేచర్. 19th సామ్ కీర్తనలో కానీ, రోమన్స్ చాప్టర్ 1లో కానీ మనకేముందంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను పరిశీలించటం వలన ఆయన యొక్క దైవత్వమును, నిత్యశక్తి అవన్నీ బయటపడుతున్నాయి, వెల్లడవుతున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే 19వ కీర్తనలో కూడా ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షమైన చేతి ప్రచురపరుచున్నదనే మాటలో కూడా గాడ్ వాజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ త్రూ ద నేచర్ యాజ్ వెల్ యాజ్ త్రూ ద కాన్సైన్స్, మనస్సాక్షి. మీరు అనొచ్చు, బట్ సార్ దే షుడ్ బి ఏ క్లియర్ కట్ మెసేజ్ కదండి. నాట్ నెసెసరీ. ఎందుకంటే ప్రజలకి నేడునంత వేవర్డ్నెస్ లేదండి ఆ రోజుల్లో. నేడునంత వైల్డ్ ఎక్స్పోజర్ లేదు. నేడునంత స్పాయిల్డ్ ఎక్స్పోజర్ లేదు. People are always mischievous, people are always bad, morally corrupt. But when it comes to the terms of worship, దేవుని గురించి, దేవతల గురించి వచ్చినప్పుడు సార్ ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. అబ్రహాము తన పనివాళ్ళలో పెద్ద పనివాడైనటువంటి ఎలియాజర్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎలియాజర్ని ఐజాక్ కొరకు ఒక వైఫ్ని తీసుకురమ్మని పంపించినప్పుడు, ఆయన పోయినప్పుడు బెతుయేలు కుమార్తె లాబాను సహోదరి అయిన రెబ్కాను కలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాట్ వుడ్ ది అడ్రస్ అండి? యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి వాడ లోపలికి రాము. అంటే దరిద్రం ఏంటంటే మనోళ్ళు ఆ చర్చి డోర్స్ మీద రాసుకుంటారులేండి, ఆ గడప మీద రాసుకుంటారు. ఈ దరిద్రం ఈ నా జీవితకాలం అంతా వీళ్ళని తిట్టిపోయడమే సరిపోయేటట్టుంది, వీళ్ళని కరెక్ట్ చేయడమే సరిపోయేటట్టుంది. ఫోన్ నంబర్లు ఫార్వర్డ్ చేయాలి సార్. నాకు దునియా ప్రశ్నలు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు లోపలికి రమ్మంట. అది ఆ టెక్స్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి వదిలిపెడతాను సార్. ఇప్పుడు మళ్ళీ అయి నేను చెప్పలేను, కానీ వాస్తవం ఒకటి చెప్పదలుచుకున్నాను. వీళ్ళు అంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. దే ఇన్వైటెడ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ Yahweh. People all across the world then had at least a general knowledge, an idea that God, Yahweh, existed. Whether or not they believed him, pakana pedte, but people knew Yahweh God. Okay.
సార్ మళ్ళీ people ఒకసారి knew that God existed and he is Yahweh. ఇది మనకు అర్థం అవుతుంది. కానీ what we understand, what else we understand అంటే they did not believe. Romans chapter 1 లో వాళ్ళు సత్యమును ఎరిగి ఉండి కూడా ఆ సత్యమును వాళ్ళు నమ్మకుండా రకరకాలుగా వాళ్ళు బర్తగించి చెడిపోయారనే మాటలు మనకి రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడుతున్నాయి. So not just with the nature, sir, not just with the conscience, but also, yes, మీరన్నట్టు there was knowledge of the God Yahweh. దాన్ని మనం కంప్లీట్ గా చేయలేము. యాహ్వే గురించి ఎవరికి తెలుసు సార్? యాహ్వే ఉన్నాడని ఎవరికి తెలుసు సార్? యాహ్వే పీపుల్ నో ఇట్. మళ్ళీ రాహాబు ఉదాహరణ తీసుకుంటే, రాహాబు మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన దగ్గర నుంచి ఆమె హిస్టరీ రీఇటరేట్ చేసింది. అంటే షీ వాస్ ఫాలోయింగ్, అంటే పీపుల్ వర్ ఫాలోయింగ్ వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ what God did on behalf of them. And on top of it, Abraham was like, he had a groundbreaking style of a testimony anakundindi, and Isaac lived in this place, and Jacob lived in this place. And more true, sir, you cannot skip Esau, you cannot skip Ishmael, the fellows, those two fellows, two important fellows. వాళ్ళ తాత దేవుడి గురించి, వాళ్ళ నాన్నల దేవుడి గురించి. ఇప్పుడు ఏమండి, ఇసాకుకి ఇస్మాయేల్కి అబ్రహాము దేవుడు అనే యాహ్వే గురించి తెలీదా? ఈసావుకి తన తండ్రి అయిన ఇసాకు దేవుడు అయినటువంటి తన దేవుడు అయినటువంటి యాహ్వే గురించి ఈసాకు తెలీదా? ఇప్పుడు మా తమ్ముని విషయంలో, అంటే మా తమ్ముడు అంటే యాకోబు విషయంలో మాట్లాడుతున్నాను. మా తమ్ముడు విషయంలో దేవుడు ఈ కార్యం చేశాడు, మా నాన్న దేవుడిని నమ్మాడు. మరి నేను ఈసావు గాని తన సంతతి గాని ఎందుకు, మరి మేము కూడా ఆ దేవుని నమ్ముకుంటాము అని ఎందుకు ఉండలేకపోయారు వాళ్ళు? కదా, ఇప్పుడు God did not introduce himself only to Jacob కదండి. He was there from his grandfather. మా తాత దేవుడయ్యా అబ్రహాము దేవుడు, మా డాడీ ఇసాకు దేవుడు, నా దేవుడు కూడా నా సంతతి దేవుడు. కానీ ఆ తర్వాత ఎదోమీయులు అంటారు కదా సార్ వాళ్ళని. ఎదోమీయులు ఎంత దరిద్రులైపోయారు, ఎంత దుష్టులైపోయారు మీకు తెలియని విషయం ఏముంది? వాళ్ళ నుంచి ఒక భక్తిపరుడు కూడా రాలేదు. మళ్ళీ వాళ్ళ పితరుల దేవుని ఎందుకు వదిలేశారు వాళ్ళు? Well, it's not because that they did not know it. They knew it, but they somehow did not want to believe it. Because see, again an opportunity, మానవునికి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, దేవుడు కల్పించుకోకపోతే ఎప్పుడు కూడా ఏ వ్యక్తి సొంతంగా దేవుని దగ్గరికి రాలేడు. దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ అంటాము. బట్ పీపుల్ అవుట్ దేర్ దే డోంట్ వాంట్ టు బిలీవ్ ఇట్. ఇప్పుడు వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ నో వన్ కెన్ కమ్ టు గాడ్ అన్నప్పుడు we call it the doctrine of election. Right? So having said it, ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నాను. వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇప్పుడు ఆ జనరేషన్ తోటికి రేపు ఈ ఏమంటాము, ఈ న్యాయమైన తీర్పులు జరిగేటప్పుడు సో ఆ స్టాండర్డ్స్ లోనే జరుగుద్ది, అంతేనంటారా? ఖచ్చితంగా. ఓకే. మీకున్న రెవల్యూషన్ పరిధిలోనే మీకు జడ్జిమెంట్, నాకున్న రెవల్యూషన్ పరిధిలో నాకు జడ్జిమెంట్ ఉంది సార్. సింపుల్. నేను సాధారణ భాష మాట్లాడతాను. అసెస్మెంట్ ఈస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సిలబస్. ఓకే. ఓకే. ద సిలబస్ దట్ వాస్ గివెన్ టు the people in those days, the assessment also should be done on those terms. Okay. ఈవేళ మనకున్న క్లారిటీ వేరు, మనకున్న సిలబస్ వేరు. సో ఈ మన జనరేషన్ లో ఉన్నటువంటి, మన కాలంలో ఉన్నటువంటి ఈ ప్రజల్ని అసెస్ చేసేటప్పుడు నేడు అవైలబుల్ ఉన్నటువంటి రెవల్యూషన్ బేసిస్ లోనే ఆ టర్మ్స్ లోనే అసెస్మెంట్ జరుగుతుంది. ఓకే. ఓకే. సో ఆ రోజుల్లో వాట్ ఎవర్ ద ఫెయింట్ నాలెడ్జ్, వాట్ ఎవర్ ద ఫెయింట్ అంటే చాలా మన నేడునంత బలంగా అయితే సువార్తగా యేసు ప్రభు నమ్మండోహో అని చెప్పేసి అన్ని రకాల మాధ్యమాల్లో మనం చెప్తున్నట్టుగా, రోడ్ల మీద వెళ్ళి చెప్తున్నట్టుగా ఆ రోజులలో ఆ నామాన్ని పెద్దగా ప్రచురం చేయలేదు. ఒకటి మాత్రం నిజం. ఓకే. ఓకే.
there was of course a faint knowledge. There was the name of the Lord Yahweh. Yahweh యొక్క పేరు మాత్రము విశాలంగానే ఉంది, అందరికి తెలిసినటువంటి పేరు అనే విషయం మాత్రం నిర్వివాదాంశం. ఓకే ఓకే సార్. సో జోబ్ Right. అండ్ Moving on సార్ forward. ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ జనరేషన్, అంతే కదా? yes and yes. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇజ్రాయేలీల్ని బానిసత్వం ఎందుకు పెట్టాడు అనే ప్రశ్నకి నెవర్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ కర్స్. అబ్రహాం నిద్రపోయింది కాబట్టి యాజ్ ఎ కర్స్ గా దేవుడు నీ సంతానాన్ని శపిస్తున్నాను అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్. ఇఫ్ గాడ్ హ్యాస్ టు కర్స్, గాడ్ షుడ్ కర్స్ Abraham for sleeping. You fellow, I called you to make a covenant and you are sleeping here, and అని ఏదన్నా ఆయనకు జరగాలి, లేదా ఆయన కొడుకు జరగాలి, లేదా ఆయనకు మనవడికి జరగాలి. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత, టెన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత జరగబోయే సంగతులు. అండ్ సార్, వాళ్ళు ఐగుప్తులోకి ఎంటర్ అయినప్పుడు దే డిడ్ నాట్ ఎంటర్ ఇంటూ కర్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్, దే డిడ్ నాట్ ఎంటర్ ఇంటూ ఈజిప్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కర్స్. శాపంలో బాగా ఎంటర్ కాలేదు. దే వర్ గివెన్ ఎ రాయల్ ట్రీట్మెంట్ సార్. అవునా? దే వర్ గివెన్ ఎ రాయల్ ట్రీట్మెంట్. జోసెఫ్ ఉన్న కాలంలో కానీ, జోసెఫ్ తో పరిచయం ఉన్నటువంటి రూలర్స్ ఉన్న కాలంలో కానీ, దే వర్ గివెన్ ఎ రాయల్ ట్రీట్మెంట్. ఫెలోస్ హూ కేమ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జోసెఫ్ అండ్ ద పీపుల్ లైక్ ద కింగ్స్ దట్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అండ్ ఐడియా ఆఫ్ వాట్ జోసెఫ్ హ్యాడ్ బీన్ టు ద కంట్రీ, ఆలోచన తర్వాత మిచివెస్ రూలర్స్, మిచివెస్ గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల అట్లా పరిస్థితులు మారిపోయాయి. బట్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఎందుకంటే we want to be free, ఎందుకంటే they were all settled there. ఈ 400 సంవత్సరాలు వాళ్ళని యాజ్ ఏ హోల్ పెట్టాలి, ఎక్కడైనా ఒక చోటే పెట్టాలి. వాళ్ళని వదిలేస్తే స్కాటర్ అయిపోతారు సార్. అర్థమవుతుందా? వాళ్ళని వదిలేయకూడదు, వాళ్ళని అలాగనే వదిలేయకూడదు. పెట్టిన చోట వాళ్ళకి క్షేమంగా చేస్తే మళ్ళీ రమ్మంటే రారండి. వస్తారా? అంత బానిసత్వంలో కూడా చాలా మంది రాలేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, బయలుదేరిన తర్వాత కూడా అన్ని సందర్భాల్లో దేవుడు శిక్షించడానికి గల కారణం, బయలుదేరడానికి ఇష్టపడక బలవంతంగా ఇష్టం లేకుండా బయలుదేరి వచ్చి మళ్ళీ ఎట్టాగైనా వెనక్కి తిరిగిపోవాలనే దురుద్దేశంతో ప్రజల్ని తిప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి వారు ఉన్నారు. సో అట్లా ఇప్పుడు మోర్దకాయ లాంటి అవకాశవాదిని చూసామనుకోండి, నేను మోర్దకాయ లాంటి అవకాశవాదిని చూసామనుకోండి, అసలు మోర్దకాయకి అక్కడ ఏం పనో ఇప్పటికి $1 మిలియన్ ప్రశ్నే. మంచి జాబ్ లో ఉన్నాడండి, రాజుగారికి భోజనాలు అందించే పానాలు అందించే మంచి జాబ్ లో ఉన్నాడు. ఎవడు పోగొట్టుకుంటాడు ఆ ఉద్యోగం చెప్పండి? యెరూషలేమును ప్రేమించి యెరూషలేమును బాగు చేయాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంటికి ఆల్రెడీ. కొంచెం మంచిగా సెటిల్ అయిపోయిన వాళ్ళు, మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇల్లు వాకిళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా అలాగే స్వేచ్ఛగా వదిలేసి ఉండుంటే, మంచి పొజిషన్ లో పెట్టుంటే, ఇంక వెళ్ళిపోదాం రామంటే ఎందుకు వస్తారు వీళ్ళు? వస్తారా? ఏటికి పోయేది అంటారు. ఈ ఉద్యోగాలు, ఈ ఇండ్లు, ఈ యొక్క ఆశీర్వాదాలు, లేకపోతే అంటారు ఈ ఎంత సుఖ జీవనాన్ని, ఆస్తులన్నీ వదిలిపెట్టేసి మేమాడికి వస్తామయ్యా, మేమెందుకు, మాకు అవసరం ఏందంటారు. సో ఫర్ పీపుల్ టు కమ్ అవుట్ దే నీడ్ ఏ రీజన్. దేర్ మస్ట్ బి ఎ డిజైర్. బయటికి వెళ్తే బయటపడాలి అనే అర్జెన్సీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ సింబలైజెస్, it foreshadows the deliverance that Jesus Christ is going to give on the cross of Calvary. This deliverance by Moses is a prototype, is an example to the spiritual delivery, eternal delivery or deliverance that is going to be made possible on the cross of Calvary. సో అన్ని సార్, దీంట్లో అన్ని ఉన్నాయి సార్, ఒకటని కాదండి, చాలా ఉన్నాయి దీంట్లో. సో మనము ఈ లేయర్ని జాగ్రత్త తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టేకింగ్ వన్ లేయర్, మేక్ షూర్ దట్ యూ డోంట్ హర్ట్ ది అదర్ లేయర్. మనోళ్ళు ఒక పాయింట్ దొరికినప్పుడు ఆ పాయింట్ని, తమకు నచ్చిన పాయింట్ని నొక్కి చెప్పే ప్రయత్నంలో ఇతర పాయింట్లు డ్యామేజ్ చేస్తూ ఉంటారు, ఇతర డాక్టరీన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రమాదం ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో హియర్ ఇజ్రాయేలీలు తమ సంతతి వారు 4 శతాబ్దాలు బానిసత్వంలో ఉంటారు అనేది శాపం కాదు. ఓకే, బిఫోర్ యూ గో ఫర్దర్ సార్, అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇఫ్ గాడ్ వాంటెడ్ టు, వెన్ గాడ్ వాంటెడ్ టు గివ్ a promised land to his people,
why should he vacate other people and give it to them? He is not actually vacating other people, sir. Because he wanted them to destroy those people and occupy that land, kada. No, he did not want to destroy. Terms, let's be very careful in employing those terms. Okay. I want వాళ్ళని చంపాలరా వాళ్ళని చంపాలి కాబట్టి మిమ్మల్ని అది కాదు సార్, మరి వైలెంట్ గా మాట్లాడుతున్నారు మీరు. It is not that I want to destroy them. No, they are going to be destroyed. However, but If it is going to make any difference, sir. వాళ్ళ If it is going to అక్రమం make any ఇంకనూ difference. పరిపూర్ణం కాలేదన్నారు కాబట్టి, because he Yes. is waiting for that opportune time. The judgment, see, the judgment. here is the judgment is only the consequence, and it is subsequent. Judgment is always the subsequent consequence of prevailing injustice and disobedience. ఇప్పుడు ఆ prevailing injustice and disobedience ని at one point of time should God judge or not? Yes. సార్ మీరు అంతవరకు వెళ్ళకండి. Even the country of Israel, the people of Israel were also vacated, sir. They were also vacated. ఎందుకు మనం మర్చిపోవద్దు అది కూడా. Yes, yes. ఆయన దయగలవాడు, కనికరం గలవాడు కాబట్టి మళ్ళీ ఒక్కళ్ళుగా ఇద్దరుగా మల్టిప్లై చేస్తూ దేశాన్ని ప్రజలను బతికించాడు. కానీ దేవర్ ఆల్సో బికాస్ ఆఫ్ డిసోబీడియన్స్, బికాస్ ఆఫ్ సిన్, వాళ్ళనే కాదు వీళ్ళని కూడా వెకేట్ చేయించాడు. అండ్ మీకు తెలుసు ఈనాటికి కూడా వేరే వాళ్ళ చేతిలోనే ఉంది, ఇందులో దాపరికమే ఉంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ డిసోబీడియన్స్. సో ఇంజస్టిస్ వాళ్ళు అమాలేకీలైన, యోబుసీలైన, పెరిజీలైన, హివీలైన, హితీలైన, కెననైట్స్ అయినా, వీళ్ళు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ ఇజ్రాయలైట్స్, వాళ్ళ టైం వచ్చినప్పుడు కాబట్టి వాళ్ళని నాశనం చేశాడు, వీళ్ళని ఎస్టాబ్లిష్ చేశాడు. వీళ్ళు డిసోబీడియంట్ అయినప్పుడు వీళ్ళని తీసేశాడు, వేరే వాళ్ళని పెట్టాడు. ఇందులో ఆశ్చర్యమే ఉంది. అండ్ రీసెంట్ మోడర్న్ టైమ్స్ వరకు దేర్ వాస్ నో కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్, సార్. ఇజ్రాయెల్ దేశం గుర్తించబడలేదు, తెలుసా మీకు? ఈనాటికి మిడిల్ ఈస్టర్న్ అరేబియన్ కంట్రీస్, దే డోంట్ హ్యావ్ ఇజ్రాయెల్ ఇన్ దేర్ మ్యాప్. పొలిటికల్ మ్యాప్ అంటారు కదా దాన్ని, Yes, political. ఆ ఫిజికల్ మ్యాప్ వాట్ ఎవర్. పొలిటికల్ మ్యాప్ సార్. Yes, a political or physical map, they don't include Israel as a country. They will only use Palestine, and they will include all the land of Israel in the Palestine, and they don't want to identify the country Israel. మీరు చెక్ చేయండి, ఫ్యాక్ట్ చెకింగ్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. Those Middle Eastern Arabian countries, they don't recognize Israel as a country. They will only consider it as a Palestine. ఎంటైర్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ కూడా కలిపి పాలస్తీన్ కింద పెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే దే స్ట్రాంగ్లీ బిలీవ్ సూన్ ఆర్ లేటర్ ఇజ్రాయెల్ షల్ బి వెకేటెడ్. They are going to be no place, no people called Israel. Everything is going to be under Palestine. Everything is going to be Palestine. So they are resolved to do that. Of course, అన్ని టువర్డ్స్ ద ఎండ్ జరగబోతున్నటువంటి సంగతులు అండి. బట్ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో వెకేటింగ్ వచ్చినప్పుడు, జడ్జిమెంట్కి వచ్చినప్పుడు మరీ యోబుసీల మీద వాళ్ళని నాశనం చేయాలని కత్తికట్టినట్టు ఏం కాదండి. ఇజ్రాయెల్ని కూడా అదే చూపు చూశాడు. ఏ చూపుతోనైతే వాళ్ళని చూశాడో అదే చూపుతో వీళ్ళని కూడా చూశాడు. వీళ్ళని మాత్రం ఉపేక్షించలేదు. పాపం వాళ్ళకంటే ఒకేసారి దెబ్బ పడ్డది. వీళ్ళకి వారం రోజు దెబ్బలే కదా, డైలీ. వీళ్ళకి డైలీ బేసిస్, వాళ్ళకి వన్స్ ఇన్ లైఫ్ టైం ఇచ్చేసాడు, వీళ్ళకి ఆన్ డైలీ బేసిస్ పడతా ఉండేవి. Right, moving on further with our covenant discussion loki vaste, now I'm sure, okay, this discussion helps us the plan of to understand the plan of God. Israel ni desanga ఏర్పాటు చేసే ప్రక్రియలో దేవుడు ఎన్ని ఎలిమెంట్స్ ని పరిగణలోకి తీసుకున్నాడనే మాటలు మనం చర్చించినాం. ఇప్పుడు ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే, వాళ్ళని అబ్రహాముని ఆ డిస్కషన్ లో ఇన్వాల్వ్ కవెనెంట్ లో ఇన్వాల్వ్ చేయకపోవడం బట్టి మనకేం అర్థం అవుతుందంటే, ఇట్ ఈస్ ప్యూర్లీ అండ్ అన్కండిషనల్ కవెనెంట్ అని మనకు అర్థమవుతుంది. దో ఆయన చాల్డియన్ మెథడ్ ఆఫ్ ఫార్మాట్ ఆఫ్ కవెనెంట్ వాడిన, బట్ టు అష్యూర్ అబ్రహాం ఇన్ ద ఫార్మ్ దట్ హీ నోస్. మనకు తెలిసిన పద్ధతిలో చేస్తే మనకి కొంచెం అష్యూరెన్స్ ఉంటుంది. ఫైన్, గాడ్ లీగలైజ్డ్ దట్ ఫార్మాట్, లీగలైజ్డ్ దట్ మెథడ్ ఆఫ్ మేకింగ్ కవెనెంట్స్. ఎందుకంటే మనం ఇందాక జెరమయాలు చదివినాం కాబట్టి
సో లేటర్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కూడా దాన్ని వాడినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. మూవింగ్ ఆన్ ఫర్దర్, లెట్స్ గో ఆన్ టు డిస్కస్ మోర్ అబౌట్ ఇట్. అయితే ఆమిలీనియల్స్ ఏమంటారు అంటే, ద పీపుల్ ఆమిలీనియల్స్ ఆర్ ద పీపుల్ హూ, వాళ్ళు ఏమంటారంటే దేర్ ఇస్ నో మిలీనియం లేదు అనబడేటటువంటి జనాలు. వాళ్ళు ఏమంటారంటే, సి పీపుల్ హూ బిలీవ్ ప్రీమిలీనియం అంటే జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ ఈజ్ బిఫోర్ ద మిలీనియం. వాళ్ళని ప్రీమిలీనియమ్స్ అంటారు, ప్రీమిలీనియల్స్ అంటారు. అంటే వీ ఫాల్ అండర్ ప్రీమిలీనియల్ కేటగిరీ. Okay, we believe that Jesus Christ's second coming is before the millennium. Clear? ఆ pre-millennials అనే పదానికి మీకు అర్థం తెలియదు. It is not talking about millennium. It is talking about second coming. When you say pre-millennium, you are talking about second coming. You are not talking about millennium. అర్థం అవుతుందండి? మిలీనియానికి ముందు అన్నప్పుడు ఏం జరుగుద్ది? The actual discussion is about second coming. It's not about millennium. So we are premillennials. Premills అంటారు మనల్ని. Premills అంటే we believe that second coming of Jesus Christ is before millennium. I'm mentioning it again and again so that no one is confused. మనం మిలీనియం గురించి మాట్లాడట్లా, సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ కమింగ్ మిలీనియానికి ముందు ఉంటుంది అని. ఇప్పుడేంటి ఆమిలీనియల్స్, వీళ్ళు ఎవరంటే దేర్ ఇస్ నో మిలీనియం. ఇప్పుడు మనం మిలీనియం గురించి మాట్లాడుతున్నాం. ఆమిలీనియల్స్ అంటే దేర్ ఇస్ నో మిలీనియం అనేటటువంటి గుంపు వాళ్ళు ఏమంటారంటే, సార్ అబ్రహాం కవెనెంట్ ఈజ్ అ కండిషనల్ కవెనెంట్ అంటారు. మనం ఏమంటాము, హౌ కెన్ ఇట్ బి ఎ కండిషనల్ కవెనెంట్ వెన్ నో కండిషన్ ఈజ్ స్టేటెడ్ దేర్ అంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఎస్ దో ద కండిషన్స్ ఆర్ నాట్ స్టేటెడ్, దే ఆర్ ఇంప్లాయిడ్, దే ఆర్ అండర్స్టూడ్ అంటా ఉంటాడు అనమాట. See the language. It is not mandatory that the condition is stated as clearly as the covenant of law. The Mosaic covenant లో ఉన్నంత స్పష్టంగా కండిషన్స్ టు మెన్షన్ చేయబడాల్సిన అవసరం కానీ స్టేట్ చేయబడాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఇఫ్ యు రీడ్ ద స్క్రిప్ట్, if you understand the script, you will understand that the command or the conditions are implied ane ardham vastundi. How ante, see, people of Israel were judged many times because of their disobedience. Avunu, if it is unconditional covenant, then why should God punish them for their disobedience? People of Israel many times had to face famine. Why? Because of the disobedience. If the covenant is completely unconditional covenant, why famine again? People of Israel were scattered. So many kings came and occupied their land. Even today the land is not in their possession. If it is unconditional covenant, then why should God allow other kings to come and conquer them and snatch the land and drive them away from the land so that they should live in elsewhere in the world, away from their motherland, away from their homeland, away from their promised land? Why? If it is unconditional. పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తున్నాయా లేవా? అబ్సల్యూట్లీ ఎస్. బట్ ఇక్కడ ది ఆమిలీనియల్స్ అంటే ద పీపుల్ హూ బిలీవ్ దట్ దేర్ ఇస్ నో మిలీనియం అనే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తారు సార్. నేను లెట్ మీ సే ఇట్, వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ, కాబట్టి ఇంకా మిలీనియం ఎక్కడ ఉంది? ఇట్స్ ఆల్ ఓవర్. It's all over. Christ is king. He is king. He is already ruling the church in our hearts. సంఘానికి శిరస్సుగా అంటే రాజుగా, మనందరి హృదయాల్లో రాజుగా, he is ruling the kingdom. The kingdom is already on. We are already in.
ఏం సార్ మొత్తం ఇంగ్లీష్. ఏదో రైమింగ్ కోసం పనికొద్దని వాడాను. బాగుంది సార్, బాగుంది. గో హెడ్, గుడ్ ఫ్లేవర్. సో నిన్న బీటీఎస్ స్టూడెంట్ మొన్న శనివారం ఫోన్ చేశాడు. బీటీఎస్ స్టూడెంట్ ప్రభుదాస్ అని, ఆయన ఫోన్ చేసి అన్నాడు తెలుసా, సార్ మీరు మాట్లాడుతుంటే ట్రంప్ మాట్లాడినట్టే ఉంది, కొంచెం తెలుగులో కూడా చెప్పండి. అల్టిమేట్. నేనన్నాను, అయ్యా అది తిట్టా పొగడతా అన్నాను. మీరు ఎట్ట చేసుకున్నా పర్వాలేదు కానీ నాకు మాత్రం తెలుగులో చెప్పండి అన్నాడు. As the election campaign is very hot. రైట్. అంటే ఏం అర్థం కావట్లేదు. కొన్ని టర్మ్స్ కొంత చర్చ ఇంగ్లీష్ లో జరిగితేనే వ్యాలిడ్ గా ఉంటుంది సార్. అన్ని తెలుగులో చెప్పాలంటే మనకి అదొక ప్రాబ్లం. అట్లా ప్రాబ్లం ఉంది. బట్ లెట్ us ఓకే, అయినా సరే ప్రయత్నం చేస్తున్నాము. లెట్స్ ట్రై టు బ్యాలెన్స్. రైట్. ఓకే. సో వాళ్ళు ఏమంటారంటే కింగ్డమ్ లేదు, కింగ్డమ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ అంట ఉంటారు. ఇంకేంటి ఇప్పుడు కింగ్డమ్ లేకపోతే వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? వీఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంట. ఓకే. They also have a problem with rapture. When you don't agree for kingdom, then you cannot also agree for second rapture. ఎందుకంటే ఇక్కడ శ్రమల కాలం అంటూ ఉండకూడదు కదా సార్. అవును. మిలీనియాన్ని రిజెక్ట్ చేసినప్పుడు then there is not going to be rapture. If there is not going to be a rapture, there isn't going to be 7 years of tribulation. ఇవన్నీ ఈ డాక్ట్రిన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే సింపుల్ గా అయిపోయిందబ్బా, ఇజ్రాయెల్ అయిపోయింది, ఇప్పుడు చర్చ నడుస్తుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ రాజ్యాన్ని చేయాలనుకున్నాడో అది ఆల్రెడీ మరి ఆవేళ అన్నాడు కదా, ఎవరితో పిలాతో అన్నాడు కదా, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టు తీ అంటాడు. ఆ తర్వాత ఆయన ఏమంటాడు అంటే ఇంకేమంటాడు ఆయన అది యూనో 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఏమంటాడు సార్? 19వ అధ్యాయం అనుకుంటుంది. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు ప్రభువారు అనుకుంటున్నాను నేను. 18వ అధ్యాయంలో అంటాడు 37వ వచనంలో, సత్యము గురించి సాక్ష్యం నుంచి నేను పుట్టిదిని. పైనకి వచ్చిన తర్వాత 36వ వచనంలో, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇది కూడా ఒకటి తీసుకుంటారు వాళ్ళు. అంటే ఆర్గ్యుమెంట్స్ మన వైపే కాదు, కొన్ని చోట్ల అటువైపు బలంగా ఉంటాయి. బట్ యాజ్ ఎ హోల్ మనం ఏం చేయాల్సిందంటే, ఇప్పుడు అమిలీనిజం కోసం ఆర్గ్యూ చేసేవాళ్ళు మరీ బ్లైండ్ గా ఏం ఆర్గ్యూ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు ప్రీమిల్స్ మనము మిలీనియం ఉందని ఆర్గ్యూ చేసే మనం ఏమి బ్లైండ్గా సార్. మరి ఇప్పుడు మనం రెండిట్లో ఏదంటే ఎటువైపు లేఖనానుసారంగా ఎక్కువ వెయిట్ ఉంది అదొకటే మనం చేయాల్సింది. విజ్ఞత కలిగిన విచక్షణ కలిగినటువంటి నిష్పక్షపాతంగా ఆలోచించి తటస్థంగా ఆలోచించినటువంటి బైబుల్ స్టూడెంట్స్గా మనం ఏం చేయాలి? ఎటువైపు మనకు నచ్చిన వాళ్ళు ఉన్నారని కాదు, ఎటువైపు మన ఇది కాదు, ఎటువైపు మోర్ స్క్రిప్చరల్ సపోర్ట్స్ ఉంది అది చూసుకోవాలి. సో విచ్ ఎవర్ ద సైడ్ హ్యాస్ మోర్ స్క్రిప్చరల్ వెయిట్, మోర్ references, then okay, on the basis of the references, not on the basis of the people. I'm not talking about majority of the people, and again I'm not trying to deceive you. ఎక్కువ మంది ఏది నమ్మితే అది నమ్మని చెప్పట్లేదు. ఎక్కువ మంది హిందూయిజం నమ్ముతారు, మరి పోదామా ఏందట్టు? ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం అట్లా పోం కదా, అట్లా పోలేం కదా. ఆ రకంగా మాట్లాడితే సో తప్పైపోద్ది. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్, మెజారిటీ మైనారిటీ. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెజారిటీ మైనారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్చర్స్.
అంటే స్క్రిప్చరల్ బేసిస్ కూడా మోర్ ఆర్ లెస్ ఎట్లా అంటామా అట్లా అంటామా, లేకపోతే కాంటెక్స్చువల్ స్క్రిప్చరల్ కాంటెక్స్చువల్ బేస్ అంటామా ఎట్లా? అబ్సల్యూట్ అండి. వెన్ ఐ సే స్క్రిప్చర్ సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే కొన్ని టర్మ్స్ ఆ సందర్భానికి నేను చెప్పుండకపోయినా, యాజ్ స్టూడెంట్స్ హూ నో మీ, దట్ we insist contextual meaning of the scripture అండి. ఓకే. So for outsiders maybe I have to repeatedly say it, but you people I don't have to say that Yes. we insist on context. వాళ్ళు So when I కూడా say scripture, చెప్తారు కదండి sir, అమెలియన్లు వాళ్ళు కూడా స్క్రిప్చర్ బేసిస్ గానే చెప్తారు కదా. and context మిస్ అయ్యే అవకాశం ఉంది సార్. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేటోళ్ళు కూడా స్క్రిప్చర్ని వాడుకుంటారు సార్, కాంటెక్స్ట్ వాడరు వాళ్ళు. అసలు జెహోవా విట్నెసెస్ వాళ్ళు కానీ, సెవెంత్ డే అడ్వెంటిస్టులు కానీ టెక్స్ట్ ని వాడతారు కానీ వాళ్ళు ఏం వాడరు సార్, వాళ్ళు కాంటెక్స్ట్ వాడరు సార్. వాళ్ళు ఈవెన్ దిస్ ముస్లిం ఆర్గ్యుమెంటేటర్స్ కూడా అంతే. దే ఆల్సో యూజ్ ద టెక్స్ట్ సార్, బట్ దే డోంట్ యూజ్ కాంటెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ పాయింట్ అప్ సార్. ఏంటంటే కాంటెక్స్చువల్లీ స్క్రిప్చరల్. జకీర్ నాయక్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాటని, ఈజ్ రియల్లీ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ అనేది మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. బట్ దే యూజ్ ద స్క్రిప్ట్. నేను ఐఎమ్ ట్రైన్ టు గివ్ యూ అన్ ఐడియా, పాసిబిలిటీలో పొటెన్షియల్లీ వాట్ పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్స్ దే ఆర్ యూజింగ్ అనేది ఒక ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ థాట్ ప్రాసెస్ ని జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా లేఖనాలు వాడుతున్నారు, బట్ దే నీడ్ టు బి క్వాలిఫైడ్, కాంటెక్స్చువల్లీ క్వాలిఫైడ్ కదండి. మీరు లేఖనాలు ఎవరైనా వాడతారు సార్, స్క్రిప్చర్ వాడుతూ ఉంటారు, అవునా కదా? సో మెనీ పీపుల్ కోట్ ద స్క్రిప్చర్స్. సో మెనీ పీపుల్ ర్యాండమ్లీ కోట్ ద స్క్రిప్చర్స్. మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు, ఏమని మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. రెవల్యూషన్ చాప్టర్ 3 వాడాడు, 0.5 అన్నాడు నన్ను. అంటే ఓకే, రెవల్యూషన్ చాప్టర్ 3 నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉండు, నువ్వు వెచ్చగా అంటే 0.5 అంట. సో he has used the worst part in that he has used the scripture there. So contextually it must be qualified. Sir, what అదన్నా నాకు బాధ కాదండి. I am not worried that someone called me names, but I am worried. My concern was, ఒరే నేను తిట్టినందుకు బాధ లేదు, కానీ అలాంటి దరిద్రమైన తిట్టికి లేఖనం వాడాడు చూడు, అది బాధ అవుతుందన్నా నేను. that really concerns me. అంటే పీపుల్ అంత వర్స్ట్ గా వాడుతూ ఉంటారు టెక్స్ట్. సో పీపుల్ యూజ్ టెక్స్ట్. బట్ హియర్ మనం ఇక్కడ ఐఎమ్ ట్రైన్ టు గివ్ యూ అ జనరల్ ఐడియా వాట్ అమిల్స్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్తున్నాను, వాళ్ళ డాక్టరల్ బేసిస్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. సో దే సమ్హౌ వాంట్ టు మేక్ అబ్రహాం కవెనెంట్, అంటే దే సమ్హౌ వాంట్ టు షో అబ్రహామిక్ కవెనెంట్ యాజ్ అ కండిషనల్ కవెనెంట్, నాట్ యాజ్ అన్ అన్కండిషనల్ కవెనెంట్ లైక్ you and I believe. We believe that Abraham covenant is an unconditional covenant. So to prove their point that it is not completely unconditional, this conditions also involve అనడానికి the example చూపిస్తూ, అండ్ రాజ్యం లేదు అంటానికి, మిలీనియం లేదంటానికి ఈ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తూ ఉంటారు. Now moving on to refute their argument, మనం గుర్తుపెట్టుకోవాలి, when a covenant is made, you cannot judge the fulfillment of the covenant halfway through. ఏమండి, డిడ్ గాడ్ సే దట్ కవెనెంట్ అయిపోయింది అబ్బాయి అని చెప్పేసి కవెనెంట్ డిక్లరేషన్ ఇచ్చేసాడా, కంక్లూజన్ ఇచ్చేసాడా? లేదు కదా. మనం సమ్వేర్ ఇన్ ద మిడిల్లో ఉన్నాం అనుకుందాం. సమ్వేర్ ఇన్ ద మిడిల్లో ఉండే ఇంకా అయిపోయింది, ఇంకేముంది అని మనం గనక చేతులు చూపించామనుకోండి, లేదా పెద విరిచామనుకోండి, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ జస్టిఫైయబుల్, అదొక పాయింట్. రెండోది, it is conditional. Where is the condition mentioned? And no, it is not mentioned, it is implied. How can you talk about something that is not mentioned anywhere, but you say implied? If it is implied, sir, do you think in multiple times when the covenant of Abraham was made, multiple times it is reiterated and enlarged అంటే అదే ఎలాబొరేటెడ్ అండ్ రీకన్ఫర్మ్డ్ అండ్ అఫర్మ్డ్, ఎన్నిసార్లు జరిగినప్పుడు
ఒక్కసారైనా కండిషనల్ ఎలిమెంట్ ఒక్కసారైనా స్టేట్ చేయరా? అన్నిసార్లు ఇంప్లాయిడ్ అయినా, అన్నిసార్లు అండర్స్టూడ్ అయినా. మొజాయిక్ కవెనెంట్ లో, సో కాల్డ్ కండిషనల్ కవెనెంట్ లో, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ కండిషనల్ కవెనెంట్, దాంట్లో కండిషన్స్ అంత స్పష్టంగా హండ్రెడ్స్ ఆఫ్ టైమ్ మెన్షన్ అవుతున్నప్పుడు, మరి ఇది కండిషనల్ కవెనెంట్ అయినప్పుడు వై నాట్ అట్లీస్ట్ వన్స్ ఇట్ ఈస్ మెన్షన్ ఎనీవేర్? You are assuming and presuming that it is a conditional covenant because God punished Israelites. And okay, just because God punished Israel for their disobedience, and that God punishing Israel for their disobedience makes the Abrahamic covenant conditional covenant. What is the connection? And do you think God should not punish at all? Do you think God doesn't punish sin because it is a part of their covenant people? Don't you see the moral nature of God, moral standards of God, holy standards of God, that he punishes injustice, he punishes sin, he punishes unfaithfulness, he punishes disobedience? Just because, can you use the covenant, unconditional covenant, and say that if it is unconditional covenant, no punishment should be there? Oh, why not? Why not? People's disobedience must be punished. Manda independent country andi. Independent country anta maatrana are we so independent that we don't follow any rules and regulations? No. Right? Does that make, because we follow lechina kaad nunchi bayatiki, you cannot make loud noises in your house, you cannot use చాలా ఉన్నాయి సార్, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయి. బట్ do all these things, rules and regulations, make us kind of country which is not independent? Then opposite ఏమంటారు? Dictatorship. Yeah. We are not Do you under think the it is a dictator's dictatorship country where we don't have independence? We have independence. That independence is also subjected to certain rules and regulations. Because మనం బయటికి వెళ్ళాలన్నా, రోడ్డు మీద తిరగాలన్నా, వెహికల్ వాడాలన్నా, అన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏ వస్తువును మనం అడ్డదిడ్డంగా కొనలేం. రైట్? ఏముంది సార్, రైట్, లిక్కర్ ఉంది అనుకోండి, లిక్కర్ని అడ్డదిడ్డంగా కొనడానికి వీల్లేదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఎవరు ఫాలో అవుతున్నారు, ఫాలో కావట్లేదు అనే సంగతి నేను మాట్లాడట్లేదు సార్. రూల్స్ ఉన్నాయా లేదని మాట్లాడుతున్నాను. ఆర్ దేర్ రూల్స్ అంటే ఎస్. సో ఇండిపెండెంట్ కాబట్టి కంట్రీ కాబట్టి నేను బస్ ఎక్కితే టికెట్ తీసుకుంటేనే కుదరదు సార్. నేను బస్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకోవాలా? సో we follow all rules and regulations. ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళను, రైట్ సైడ్ లోనే వెళ్ళిపోతాను రోడ్డు మీద, కుదరదు సార్. మీరు లెఫ్ట్ సైడే ఉండాలా. ఎందుకు? నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఉండరు కాబట్టి. టూ మచ్ ఇండిపెండెన్స్. నేను లెఫ్ట్ సైడ్ పోను, రైట్ సైడ్ పోతా అంటే రైట్, మనం రిస్క్ లో పడిపోతాం. సో సిస్టమ్ ఉంటుంది సార్. గాడ్ యాజ్ ఏ కంట్రీ, మీరు పీపులే, నేను కవెనెంట్ నెరవేరుస్తా, నో ప్రాబ్లం. కానీ పీపుల్ని రెగ్యులేట్ చేయడానికి రూల్స్ అండ్ లాస్ ఉంటాయి. ఆ లాస్ మీరు వైలేట్ చేసినప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా యాజ్ ఇండివిజువల్స్, యాజ్ పీపుల్, యాజ్ ఎ నేషన్ మీరు భరించాల్సి ఉంటుంది. బట్ ఫుల్ఫిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్. That's not your concern. That's not your problem. So we have not gone to the extent of the time where God wanted to fulfill the covenant. So ee dasalo Abrahamic covenant ni, it is a conditional covenant because God punished Israel. It is a conditional covenant because these are all illogical statements. ఇందాక మన అమీల్స్ గురించి మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్టేట్మెంట్, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. పాయింట్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ a country the same way the earlier kings established. He did not come to rule the people the way the earlier kings ruled, and that is the reason people were disappointed. Gurtu pettukondi, if God's kingdom is the kingdom millennium, నిజంగా భౌతికమైనటువంటి మిలీనియం కాకపోయి ఉండుంటే
యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు కుమారుడుగా పుట్టవలసిన అవసరమే లేదు. He doesn't need to be born in Bethlehem. Can you see that point, Andy? Can you see that point? Yes, sir. Yes, sir. If he is not going to be a literal king, if he is not going to establish a kingdom, of course in different terms, not with the sword, not with the arrows, and not with spears and guns and bullets and pistols, whatever. But that's of course a different kingdom that he wanted to establish. He wanted to reform the people and redeem the people. He wanted to liberate them spiritually and therefore physically. First, he wanted to deliver them from spiritual bondage, and as a result, once a person is delivered from spiritual bondage, ఇప్పుడు ఆలోచించండి సార్, ఫిలేమోను అనబడినటువంటి ఒక వ్యక్తి, కొలసి సంఘస్థుడు, టిపికలీ ఆయన ఆధ్యాత్మిక బానిసత్వం నుంచి విడిపించబడ్డాడు. అలాంటి వ్యక్తి ఒనేసిమును స్వతంత్రుడిగా బతకనిస్తాడు అనే ధైర్యంతోనే కదా ఒనేసిమును మళ్ళీ ఫిలేమోన్ దగ్గరికి పంపించేది, అవునా? సో వన్స్ if a person is spiritually redeemed, physical redemption is not so difficult. If the person is physically redeemed, సిలువ మీద దొంగల్లాగా మనం మాట్లాడుకున్నాం, ఆ దొంగల్ని ఇద్దరిని కూడా సిలువలో నుంచి ఫిజికల్ గా వాళ్ళని విడిపించి ఉంటే, ఈజ్ దేర్ ఎ గ్యారంటీ దట్ దే వుడ్ బి స్పిరిచువల్లీ రిడీమ్డ్? మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో కూడా వేల మంది స్వస్థత పొందినారనేది, లక్షల మంది స్వస్థత పొందినారనేది నా అభిప్రాయం. They were all physically redeemed. Are you sure that they were also spiritually redeemed? No. No way. No. Sir, that's what important discussion here. So సిలువ మీద ఉన్న దొంగల్ని వాళ్ళు కోరుకున్నట్టుగా చలో లెట్స్ గో, ఐ మీన్ సెట్ దెమ్ ఫ్రీ అని ప్రభు వారు ఒక మాట ఇస్తే వాళ్ళు కిందికి దిగి వెళ్ళిపోతుండేవారు. సెట్టింగ్ physical redeeming them physically is not the thought of Jesus Christ. Jesus Christ was more focusing on spiritual redemption. If spiritually redeemed people, ఒక్కసారి ఆ దయ్యపు ఆలోచనల నుంచి, దయ్యపు ఆలోచనల నుంచి, ఆ బానిసత్వపు తలంపుల నుంచి, పాపపు బానిసత్వపు తలంపుల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దేవునిలాగా ఆలోచించడం మొదలు పెడతారు. రిమెంబర్, క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడటం మొదలు పెడుతుంది. ఆయనలాగా ఆలోచించడం మొదలు పెడతాం. ఆయనలాగా ఆలోచించడం మొదలు పెడితే ఇక ఫిజికల్ రిడెంప్షన్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఛాలెంజ్. ఆటోమేటిక్గా విడిపించబడటం మొదలు పెడతాం. మన స్వాధీనంలో ఉన్న విడిచిపెట్టడం మొదలు పెడతాం. అన్ని మెల్లిమెల్లిగా అన్ని మాయమైపోతూ ఉంటాయి. దొంగతనాలు మాయమైపోతూ ఉంటాయి. వ్యభిచారాలు కొంచెం కష్టమేలే కానీ మాయమవుతూ ఉంటాయి అవి కూడా. చెవులు గల్లవారు వినుగాక, ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. ఎవరో చెప్పంగా విన్నాను, ఐ డోంట్ నో ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఈ లాక్డౌన్ వల్ల బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరంటారు? 2 ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారంట. హ్యావింగ్ సెడ్ ఇట్, ఆ వ్యభిచారాన్ని ఆటోమేటిక్ గా స్పిరిచువల్లీ రిడీమ్డ్. దొంగతనం విడిచిపెడతామా? వ్యభిచారాన్ని విడిచిపెడతామా? అబద్ధాలు చెప్పడం విడిచిపెడతాం. నోరు తెరిస్తే అబద్ధాలు, దానికి ఒక ముందు హల్లెలూయా, తర్వాత స్తోత్రం. రైట్, ఇలాంటివన్నిటిని ఫిజికల్ గా మనం రిడీమ్ అయిపోతూ ఉంటాం మెల్లిగా. ఇంకా దోచుకునే వాళ్ళు మెల్లిగా, కమాన్, స్పిరిచువల్ రిడెంప్షన్తోనే ఫిజికల్ రిడెంప్షన్ పాసిబుల్ అవుతుంది. ఆయన ఆ రకంగా అందరినీ విడిపిద్దాం అనుకుంటున్నాడు. బట్ ఇజ్రాయెల్ వేరే రకంగా ఊహించుకున్నారు. ఆయన్ని డిఫరెంట్గా ఊహించుకున్నారు. ఎలాగ ఒక అలెగ్జాండర్ లాగా ఊహించుకున్నారు, లేకపోతే ఒక మహేంద్ర సింగ్ ధోని లాగానో, ఒక విరాట్ కోహ్లీ లాగా ఊహించుకుని రావడంతో 6లు 4లు బాధేస్తాడని చెప్పేసి అనుకున్నారు. ఆయన మరీ రాహుల్ ద్రావిడ్ కంటే ఘోరంగా డిఫెన్స్ ఆడటం మొదలు పెట్టాడు. Come on, we are disappointed. We want 6 అంటారు. 6 లేవు, ఏం లేదు, ఇట్లా ఆడుకుంటూ పోవటమే, డే అంతా ఇట్లా ఆడుకుంటూ పోవటమే, దాకా ఆడుకుంటూ పోవటం, విసుగొచ్చేసింది వాళ్ళకి. సార్ ప్రాక్టికల్గా ఇవన్నీ నిజం సార్. వాళ్ళ ఆలోచన ధోరణి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జీసస్ క్రైస్ట్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్, అంటే అక్కడ పిలాతుతో మాట్లాడేటప్పుడు, అయ్యా మీ భాషలో అయితే నాకు ఒక సైన్యం ఉంటుండే, మీ భాషలో అయితే
నాకు ఒక కత్తులు కట్టలు, నాకు సైన్యం లేదు శిష్యులు ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. నాకు సైన్యం లేదు, నాకు శిష్యులు ఉన్నారు. నా దగ్గర ఆయుధం లేదు, నా దగ్గర సత్యం ఉంది. దిస్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ మై కింగ్డమ్, మేకింగ్ దెమ్, రిడీమింగ్ దెమ్ ఆల్ స్పిరిచువల్లీ. వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా విడిపించబడిన తర్వాత వాళ్ళందరూ ఎవరి వైపు చూస్తారండి? చెప్పండి సార్. క్రీస్తు వైపు చూస్తారు. మనం భారతీయులు అండి. విడిపించిన తర్వాత మన యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు పరిపాలన బతుకుంటే మనం అందరం ఎవరి వైపు చూస్తామండి? యేసుక్రీస్తు. చెప్పండి, మీరు నోరెత్తి చెప్పాలి అందరూ. యేసు ప్రభు వైపు. ఖచ్చితంగా యేసు ప్రభు వైపు. యేసు ప్రభు వైపు. సంవత్సరానికి ఒకసారి యెరూషలేం వెళ్ళి ప్రభు అని చూసి వచ్చే వాళ్ళం కాదు. లిటరలీ స్పీకింగ్, వీ వుడ్ నాట్ హ్యావ్ కేర్డ్. ఇంకా ఎవరు ఉంటారు భూమి మీద? వేరే రాజులు ఎవరు ఉంటారండి? ఇఫ్ ఆల్ పీపుల్ ఆర్ రిడీమ్డ్, నో అదర్ కింగ్స్ విల్ బి దేర్, ఓన్లీ జీసస్ క్రైస్ట్ విల్ బి ద సెంటర్. అవునా కదా? దిస్ ఈస్ ద కింగ్డమ్ దట్ హి వాస్ టాకింగ్ అబౌట్. అసలు ఉండనే ఉండదు, భూమి మీద పరిపాలన ఉండనే ఉండదు. ఉత్తదే అన్నా, నేను అసలు పరిపాలన చేయనీకే రాలేదు అని చెప్పలేదు ఆయన. నా పద్ధతి వేరబ్బా, మీ పద్ధతి వేరు, అది చెప్పిండు ఆయన. రాజ్యం లేదని చెప్పలే. రైట్, మోర్ ఆఫ్ ఇట్ మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం అండి. ఈనాటికి ఇది చాలు. Thank you very much, sir. Thank you for your valuable discussion. ప్రొఫెసర్ కుమార్ గారు, ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో అడగండి. Well then, ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్. సో క్లియర్ అయిపోయాయి అనుకుంటాను. వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అయిపోయి ఉంటాయేమో. yes sir. వాళ్ళకున్న Yeah. డౌట్స్ క్లియర్ అయిపోయి ఉండొచ్చేమో అంటున్నాను. ఇప్పుడు సార్, ఇదే లాజిక్ ని మనం ఇందాక అన్కండిషనల్ కవెనెంట్ అన్నాం కదా, అదే లాజిక్ ని మనం అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కూడా అప్లై చేయొచ్చా? వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ అనే దానికి అవర్ సాల్వేషన్ ఈజ్ ఆల్సో అన్కండిషనల్ అనేది కెన్ వి అప్లై? సాల్వేషన్ ఇస్ సార్, అవర్ సాల్వేషన్ ఇస్ అన్కండిషనల్. లేకపోతే మీరు నేనేం కాంట్రిబ్యూట్ చేసామండి? కదా, ఏకపక్షంగా ఆయన మనం రక్షించి ఉండకపోతే, మనల్ని అడిగే రక్షించాలంటే, ఇప్పుడు మనం అడుగుతాం, బయటికి వెళ్ళి మనల్ని అడగండి, మీ నెక్స్ట్ డోర్ అడగండి, బ్రదర్ డూ యూ రియలీ వాంట్ టు గో టు హెవెన్ అంటే, ఐ గో టు హెవెన్ అంటాడు. డూ యూ వాంట్ టు విల్ యూ ప్లీజ్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ అంటే, నో సార్, నాట్ పాసిబుల్ అంటాడు. గో టు హెల్ అంటాడు. గో టు హెల్ అంటాడు. సో మన దేవుని మహాకృప అండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అయ్యా, ఏకపక్షంగా నా దుష్ట హృదయాన్ని మార్చేందుకు నీకు వందనాలయ్యా అంటాను. ఏకపక్షంగా నువ్వు మార్చుండకపోతే నేనెప్పుడు నిన్ను కోరుకోవాలి? నేనెప్పుడు నీతో ఏకీభవించాలి? ప్రకృతి సంబంధి అయిన మనుషుని, శరీర సంబంధి అయిన మనుషుని నేనెప్పుడు నీతో ఏకీభవించాలి? ఏకపక్షంగా ఆయన చేసుడే మంచిదైంది. ఐఎమ్ హ్యాపీ అండి. ఆయన ఏకపక్షంగా నన్ను రక్షించుడే మంచిదైంది. Right. So yes, absolutely, it applies to the eternal security of salvation. Right, sir. Who is going to pray today? ఓకే, నిరీక్షణ గారు, నిరీక్షణ కుమార్. Yes, sir. యేసు ప్రభు దీపం వెలిగించి మంచం మీద పెట్టమంటే కొంచెం మీద పెట్టినట్టుగా దేవుడు మనకి ఇంత వీడియోస్ ఇచ్చాడు ఆన్ చేసుకోమని. క్లోజ్ చేసి ఏమి ఎగ్జాంపుల్ ఇది? బేబత్సమైన ఎగ్జాంపుల్ ఇది. ఇవిగలవాడు విన్నుగాక. అది కాదు, ఎవరో ఇంక్యుబేటర్ లో కూర్చున్నట్టున్నారు. జేకబ్ గారు ఇప్పుడు ఇంక్యుబేటర్ నుంచి బయటకు వచ్చినట్టు. బ్లూ లైట్ ఉంది అక్కడ, ఇంక్యుబేటర్లలో కూర్చున్నట్టున్నారు. ప్రేయర్ చేయండి సార్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, ఇది లైవ్ లో వీడియో మన ప్రొఫెసర్స్ హలో లెక్చర్స్ అన్ని కూడా యూట్యూబ్ లో లైవ్ లో వస్తా ఉన్నాయి. కాబట్టి కొంచెం లైవ్ గా ఉందాం. yes that's true అండి, that's true. ఎందుకంటే వీడియోస్ పెట్టినప్పుడు మొత్తం బ్లాక్ కనబడుతుంది స్క్రీన్, బ్లాంక్ ఉంటుంది. డజంట్ లుక్ గుడ్ రియల్లీ. it impacts the reputation of the college and integrity of the students and the efficiency of the professors. efficiency of the professors అన్నారు కాబట్టి కుమార్ గారు రేపటి నుండి సూట్ లో రావాలా. ఎందుకంటే డిగ్నిఫైస్ కాలేజ్. ప్రొఫెసర్ అన్నప్పుడు లెట్ హీ విల్ బి లైక్ ఏ ప్రొఫెసర్. నా మీద పడ్డారు ఇప్పుడు.
ఓకే, నిరీక్షణ్ కుమార్ గారు, వుడ్ యు లైక్ టు ప్రే బ్రదర్, క్లోజింగ్ ప్రేయర్? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంత దానికి మమ్మల్ని సజీవులలో కాచి కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజున అబద్ధపు అంత్యకాలపు సిద్ధాంతం గురించి, అబ్రహాము నిబంధన గురించి మేము తెలుసుకునబోతుండగా మాకు సరైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకునే తెలివితేటల్ని అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీని దీవించి ఆశీర్వదించండి. సువార్త పరిచర్యల భాగంగా ఈ బైబిల్ కాలేజీని నడిపిస్తున్నటువంటి జయశేఖర్ గారిని, అలాగే మేడం గారిని, బిల్లీ జడ్సన్ గారిని దీవించి ఆశీర్వదించండి. వారి పనిపాట్లలో మీరు తోడు నీడగా ఉండమని, ఇంతదానికి మమ్మల్ని నడిపించమని, మీ రక్షణను అనుగ్రహించమని చెప్పేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం నాయన. ఆమేన్. ఆమేన్. ఆమేన్ సార్. ఆమేన్ అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం we will see you with full suit. When are you visiting Raymond's? వెళ్ళిపోయారు కుమార్ గారు. అంకుల్, గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. సే దట్ మీ వాయిస్ చాలా చిన్నగా ఉంది అంకుల్. నాది మైక్ పెట్టుకున్నాను బ్రదర్. ఓకే ఓకే, బాగా టైర్డ్ గా కనపడుతున్నావు శ్రీధర్. సరే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. యా